మొనార్క్ వారి స్మార్ట్ కట్ ప్రో బేసిక్ ట్రైనింగ్ సెషన్ 4వ రోజు క్లాస్కి సాదర స్వాగతం. సో గత 4 రోజులుగా మనం చేసినటువంటి యొక్క బేసిక్ ట్రైనింగ్ ఏదైతుందో దానిలో ఇంటర్ఫేస్ దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాము. సో ఇంటర్ఫేస్, టైమ్ లైన్స్, ప్యానల్స్ ఏంటి అన్నీ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్లో ఇవాళ దీనిలో ఉన్న ఆప్షన్స్ అంటే దీన్ని మనం ప్రాజెక్ట్ లైబ్రరీ గురించి మనం చూసాము. ఈ ప్రాజెక్ట్ లైబ్రరీతో పాటుగా ఇంకొన్ని బెటర్ ఆప్షన్స్ మనకి దీనిలో ఈ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బెటర్ ఆప్షన్స్ ఏంటి, ఇంకా మనం దీనిలో ఇంకా ఎంతో ఇన్నోవేటివ్గా ఏం చేసుకోవచ్చు అనేది బేసిక్ లెవెల్లో మనం చూద్దాం ఒకసారి. సో నిన్న మనం క్లాస్లో ప్రాజెక్ట్స్లో టీజర్, సాంగ్స్ మనం చూసాము. దాంతోపాటుగా మనకి ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ తీసుకున్నాను నేను. ఈ క్లిప్ మీద నేనేమనుకుంటున్నానంటే, సో ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో నేను ఈ యొక్క పేరుకి సంబంధించినటువంటి కపుల్ సంబంధించినటువంటి పేరు, ఆ నేమ్ కానీ లేదా ఆ వాళ్ళకి ఏదైనా చిన్న గ్రాఫిక్ ఎలిమెంట్ యాడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో నేను దానికోసం ఏం చేస్తానంటే, నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. సో అటువంటి ఆప్షన్స్లో జనరేటర్స్ అనే కేటగిరీలో మనకు కొన్ని దీనిలో డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. దీనిలో ఏ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారంటే దీనిలో కలర్స్ అని, టెక్స్ట్ అని రెండు ఆప్షన్స్ దీనిలో మనకు కనిపిస్తున్నాయి డిఫాల్ట్గా. కలర్స్ అంటే మీకు ఏదైనా సాలిడ్ కలర్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ సాలిడ్ కలర్ని మీరు తీసుకోవడానికి ఒక గ్రాఫిక్ ఇక్కడ మీకు యాడ్ చేయడం జరిగింది. అది ఏ కలర్ అయినా మీరు చేంజ్ చేసుకోండి, బీజీలో వేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాము, ఈ బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క క్లిప్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా మీకు చేంజ్ చేసుకోవాలి. క్లిప్ సైజ్ తగ్గించుకున్నాం మనం. క్లిప్ని మాడిఫై చేసి ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి నేను దీనికి కొంచెం స్కేల్ చేశాను. స్కేల్ చేస్తే నాకు చూడండి, దీన్ని స్కేల్ చేశాను, 50% స్కేల్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి మామూలుగా అయితే బ్లాంక్ అనిపిస్తుంది, అలాగా బ్లాంక్ అనిపిస్తుంది. ఇలా బ్లాంక్ కాకుండా నాకు ఏదైనా గ్రేడియంట్ కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే నేను సింగిల్ కలర్ కావాలంటే ఇలాగా జనరేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ సింగిల్ కలర్ సాలిడ్ కలర్ ఉంది, ఇది నేను తీసుకుంటాను. తీసుకుని నేను ఇక్కడ అప్లై చేసుకుంటా. సో దట్ నాకు ఇక్కడ కలర్ అప్లై చేసి ఆప్షన్ దొరికింది. దీనిలో మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైతే కలర్ మనకు కావాలో ఆ కలర్ని మనం చూస్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. అలాగే సాలిడ్ కాకుండా మీకు టూ గ్రేడెడ్ కలర్ కావాలని కూడా మనం దీనిలోంచి మనం తెచ్చుకోవచ్చు. చూడండి, టూ గ్రేడియంట్ కలర్. సో దీనిలో కూడా ఏ గ్రేడియంట్స్ కావాలి, మీకు ఎన్ని గ్రేడియంట్స్ కావాలో మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా గ్రేడియంట్లో నాకు ఇక్కడ ఏదన్నా ఎల్లో, చూడండి ఎల్లోతో కావాలి. పైన రెడ్ ఉంటే బాగుండని అనిపించింది, రెడ్. కింద గ్రీన్ బదులు ఎల్లో పెడుతున్నాను నేను. సో ఏ షేడ్స్ మీకు కావాలన్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ అంటే గ్రేడియంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలి, ఇది కూడా మనం డిఫైన్ చేసి దీనిలో అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. స్టార్ట్ పాయింట్ పాయింట్ అంటే పైన కలర్ కింద కలరు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే యాంగిల్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారంటే ఏ యాంగిల్లో మనకు కావాలో ఆ యాంగిల్లో కూడా ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇలా మనం జనరేటర్స్ ద్వారా మనకు కావాల్సిన సాలిడ్ కలర్స్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్లో మనం స్విచ్ చేసుకోవచ్చు. గ్రేడియంట్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో టెక్స్ట్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న వీడియోలో ఏదైనా స్క్రోలింగ్ టెక్స్ట్ కావాలి మనకి, టెక్స్ట్ అలా వెళ్తూ ఉండాలి అంటే న్యూస్ కానీ ఏదైనా మనం ఇంకేదైనా చూస్తున్నప్పుడు మనం చెక్ చేసుకుంటే ఇక్కడ యాడ్ టు డిటెక్షన్ ఉంటుంది ఆప్షన్. సో దీనిని నేను దీనిలోకి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చెక్ చేస్తే ఇక్కడ 2D యానిమేషన్ టెక్స్ట్ మీకు కనిపిస్తుంది స్క్రీన్లో. దీన్ని డబుల్ క్లిక్ చేద్దాము. డబుల్ క్లిక్ చేస్తే మీ ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. టెక్స్ట్ యాడ్ టు టెక్స్ట్ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో దీనిలో మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ టైప్ చేయొచ్చు. మీరు దీన్ని డబుల్ క్లిక్ చేయగానే మీకు కర్సర్ వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే కర్సర్ వచ్చిందో అక్కడ మీరు డిలీట్ లేదా బ్యాక్ స్పేస్ ఆప్షన్ ద్వారా టెక్స్ట్ రిమూవ్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ రాసుకోవచ్చు. దిస్ ఈస్ న్యూస్ హెడ్లైన్స్, హెడ్లైన్ స్క్రోలర్ అని ఇక్కడ మీరు టైప్ చేశారు. చేసిన తర్వాత ఇది ఎలా ఉంది మీకు ఇక్కడ టెక్స్ట్, దీని ఫాంట్ ఏం కావాలి ఇక్కడ మీరు డిఫైన్ చేయొచ్చు. ఏ ఫాంట్లో కాబట్టి ఆ ఫాంట్లో ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ మీకు సిస్టంలో ఉంటాయి. బై డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ చేస్తుంటాయి కాబట్టి ఏ ఫాంట్లో కావాలంటే ఆ ఫాంట్లో మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఉంది ఇక్కడ, మీకు కావాలంటే మీకు కావాల్సిన కలర్ చూసుకోవచ్చు. స్ట్రోక్ కూడా మీరు తీసుకోవచ్చు, అంటే అవుట్లైన్. మీకు అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్ పెట్టుకుంటాము, అవుట్లైన్ వద్దు అంటే అవుట్లైన్ తీసేయచ్చు. అవుట్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ పెట్టాను. సో వైట్ పెడితే ఇక్కడ మీకు కనబడకపోవచ్చు కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది మీకు. సో అవుట్లైన్ పెట్టుకోవచ్చు. అలాగే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సో ఇవన్నీ కూడా మనం డిఫాల్ట్గా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో డిఫైన్ కూడా చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. సో నేను దీన్ని ఇక్కడ ప్లే అన్నాను. చూడండి, ఇక్కడ ప్లే బటన్ కూడా దీనిలో కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్లే అన్నాం దీన్ని. ప్లే అన్నప్పుడు ఇక్కడ ప్లే అవుతుందా? ప్లే అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత నేను దీన్ని ఈ యొక్క స్క్రోలర్ని దీనిపైన అప్లై చేశాను. అప్లై చేస్తే చూడండి ఇక్కడ మనకి ఏం కదలట్లేదు.
బై డిఫాల్ట్గా స్టాటిక్గా ఉంది. సో ఇది స్టాటిక్ కాదు, మీకు యానిమేషన్ కావాలి అంటే మనం చిన్న వర్క్ చేయాలి. ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్ కూడా కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్లో ఎల్లో కలర్, టూ సైడ్స్ ఎల్లో కలర్ ఉంది, మధ్యలో గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి మీకు. సో అంటే ఇది మొత్తం స్టాటిక్లో ఉంది ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎల్లో కలర్ ఏతుందో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే చేస్తాను, నేను ప్లే చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్ట్ మీకు ఫేడ్ నుంచి వస్తుంది చూడండి. చూడండి ఇక్కడ ఫేడ్ అవుతుంది చూడండి, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి డైరెక్ట్గా రావట్లా, చూడండి ఫేడ్ అవుతుంది అది. అంటే ఫేడ్ ఇన్, అలాగే లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫేడ్ అవుట్ కూడా ఉంది దీనికి. అంటే ఏం జరిగింది, ఇక్కడ మనం ప్లే చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ చిన్నది ఇక్కడ ఎల్లో కలర్ పైన ఫేడ్ అని ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫేడ్ అని ఉంది. ఓకే, అంటే దీన్ని మీరు డబుల్ చేశాను ఇక్కడ నేను ఎల్లో కలర్ మీద చేస్తే మనకి ఎఫెక్ట్ సెలెక్షన్ ఆప్షన్ వచ్చింది మనకి. ఈ ఎఫెక్ట్ సెలెక్షన్లో ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు, దీనికి అప్లై చేసిన ఎఫెక్ట్ ఏదో ఫేడ్ అనే ఎఫెక్ట్ని అప్లై చేశారు దీనిలో. అలా కాకుండా ఇక్కడ మీరు మూవ్ అని కానీ రైటర్ అని కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైటర్ ఉంది, అప్లై చేశాను చూడండి, టెక్స్ట్ టైప్ చేసినట్టుగా మీకు ఇక్కడ వస్తుంది, చూసారా. ఇలా రకరకాల ఎఫెక్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కేలింగ్ ఎఫెక్ట్స్ అన్నాడు, స్కేలింగ్ అన్నాము, రౌండర్గా వచ్చి అలా అంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కొన్ని యానిమేషన్స్తో పాటుగా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ అప్, బౌన్స్, బౌన్స్ డౌన్, బౌన్స్ అప్, చూడండి బౌన్స్ డౌన్, బౌన్స్ అప్, బౌన్స్ రైట్, ఇలా కొన్ని యానిమేషన్స్ డిఫాల్ట్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకు ఏం రిక్వైర్మెంట్ ఉంది, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే స్క్రోల్ అవ్వాలి. సో మూవ్ రైట్ టు మూవ్ లెఫ్ట్ ఇలా స్క్రోలింగ్ అవ్వాలి నాకు. సో రెగ్యులర్గా మన స్క్రోలింగ్ ఏం చేస్తుంది, మూవ్ లెఫ్ట్ ఉంటుందండి. సో నేనేం చేస్తాను ఇక్కడ మూవ్ లెఫ్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను, చూడండి మూవ్ లెఫ్ట్ ఆప్షన్ తీసుకుని ఓకే అన్నాను. సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి చేంజ్ అయింది, మూవ్ లెఫ్ట్ అనే ఆప్షన్ చేంజ్ అయింది ఇక్కడ. అలాగే రైట్ సైడ్లో కూడా మీకు ఏమైంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ చేశాను, దీనిలో కూడా మీరు అప్లై చేస్తే మూవ్ లెఫ్ట్ ఆప్షన్ ఉంది, నేను మూవ్ లెఫ్ట్ పెట్టాను, పెట్టి ఇప్పుడు ప్లే అన్నా ఫర్ ఎగ్జాంపుల్, చూడండి ఆగింది, వెళ్ళిపోతుంది. చూడండి ఫేడ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేసి దీనిలో కూడా మూవ్ లెఫ్ట్ ఆప్షన్ పెట్టి ఇక్కడ నేను ఓకే అన్నాను. మూవ్లో సారీ అవుట్ ట్రాన్సిషన్, చూడండి ఇన్ ట్రాన్సిషన్ ఇచ్చాం కదా, అవుట్ ట్రాన్సిషన్ కూడా మీరు మూవ్ లెఫ్ట్ మూవ్ రైట్ ఆప్షన్ ఇవ్వాలి ఇక్కడ. అంటే ఇన్సైడ్ ఇన్ అంటే టెక్స్ట్ లోపలికి వచ్చినప్పుడు ఇన్ ట్రాన్సిషన్, టెక్స్ట్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు అవుట్ ట్రాన్సిషన్, ఈ రెండు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మూవ్ లెఫ్ట్ మూవ్ రైట్ అంటే ఆప్షన్ ఇచ్చాము, మనం ఇప్పుడు ప్లే చేసాం. అయితే చూడండి చాలా స్పీడ్గా వెళ్తుంది కదా, చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడ మీకు ఏదైతే గ్రీన్ కలర్ కనిపిస్తుందో చూడండి, ఇది ప్లే చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్లో కలర్ వరకు వచ్చి ఇక్కడ ఆగుతుంది, హోల్డింగ్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ హోల్డ్లో ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు హోల్డింగ్ అవసరం లేదు కదా, అంటే స్క్రోలింగ్ అంటే ఏంటి, రెగ్యులర్గా మూవ్ అవుతుంటుంది కదా. సో నాకు స్క్రోలింగ్ హోల్డింగ్ అవసరం లేదు, కాబట్టి ఏం చేస్తాను, ఈ ఎల్లో కలర్ని నాకు ఎక్కడ వరకు కావాలో అంతవరకు, అసలు హోల్డింగ్ మనకు అవసరం లేదు కాబట్టి తీసేసానండి, ఆల్మోస్ట్ ఆల్ రిమూవ్ చేశాను. ఇప్పుడు ప్లే చేద్దాం ఒకసారి, వితౌట్ హోల్డింగ్ నాకు వెళ్తుంది అది కంప్లీట్గా. సో ఇలా మనం కావాల్సినటువంటి స్క్రోలింగ్ ఆప్షన్స్ కానీ చిన్న చిన్న టెక్స్ట్ యానిమేషన్స్ కానీ కావాలంటే మనం దీని నుంచి ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపై సెంటర్లోకి వచ్చింది, దీన్ని పొజిషన్ చేయాలంటే నేను సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసే ఎఫెక్ట్ సెటప్లో మీకు ఇక్కడ యాడ్ టు టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో దీనిలో పొజిషన్కి వెళ్ళాను, పొజిషన్కి వెళ్ళి మోషన్లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి దీని పొజిషన్ ఎక్కడ ఉంది, వై యాక్సిస్లో కింద తీసుకోవాలి. సో నేను వై యాక్సిస్లో కింద తెచ్చుకుంటాను దీన్ని తీసుకొచ్చి. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ లైన్ ఇక్కడ చూడండి, ఈ స్క్రోలింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు దీంతో. సో నేనేం చేస్తాను, బీ ట్రాక్లోకి వచ్చి మళ్ళీ జనరేటర్స్లో ఇక్కడ సాలిడ్ కలర్ తీసుకుంటాను, సాలిడ్ కలర్ తీసుకుని బీ ట్రాక్లో అప్లై చేశాను. మొత్తం వచ్చింది కదా, కంప్లీట్ వచ్చేసింది. నాకు కంప్లీట్ వద్దు కదా, సో నాకు ఎంతవరకు కావాలో చూసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ ఇక్కడ దాకా ఎండింగ్ కావాలి, ఈ టెక్స్ట్ ఇక్కడ దాకా ఎండింగ్ కావాలి కాబట్టి ఎక్స్టెన్షన్ చేసుకున్నాను నేను. ఎక్స్టెన్షన్ చేసుకుని ఈ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా, సాలిడ్ సెలెక్ట్ చేశాను, సాలిడ్ కలర్ మోషన్లోకి వెళ్ళాను, స్కేల్లోకి వెళ్ళాను, సింకనైజ్ ఆన్ చేయకుండా ఎక్స్ కానీ వై కానీ, అంటే మనకి ఇప్పుడు హైట్ తగ్గించాలి కాబట్టి వై యాక్సెస్లోకి వచ్చి నేను ఒక 20% పెట్టాను. ఇంకా తగ్గించుకోవచ్చు, మనం 10 కూడా తీసుకోవచ్చు, 15 పెడదాం, 15 పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీని యొక్క పొజిషన్ని నేను కింద తీసుకుంటున్నాను, దీని యొక్క పొజిషన్ కూడా నేను కింద తీసుకుంటున్నాను. సో ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెట్ చేసుకుందాం. దాని కలర్ మీకు నచ్చలేదు, సో ఆ కలర్ ఏం కావాలో ఇక్కడ డిఫైన్ చేస్తాం. కలర్కి వెళ్దాము, కలర్ మనకి ఏం కావాలో కలరు, ఆ కలర్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని స్కేల్ చేసుకోవచ్చు. మీ ఈ యొక్క స్క్రోల్ ఏదవుతుందో ఇంకా మీకు స్లోగా ఉంటే దీన్ని ఇక్కడ స్కేల్ కూడా చేసుకోవచ్చు, సో దట్ మీకు స్లోగా అది ప్లే అవుతుంది. ఇలా మనకి స్క్రోలింగ్ ఆప్షన్స్తో పాటు మనకు కావాలంటే ఇలా స్క్రోలింగ్ టెక్స్ట్ మనం చేసుకోవడానికి ఈ టూ టెక్స్ట్
లేదా నార్మల్గా స్టాటిక్గా ఏదైనా 2D టెక్స్ట్ కావాలన్నా కూడా ఇక్కడ మీరు డిఫైన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. స్టాటిక్ కావాలంటే ఏం చేస్తారు, దీనే స్టాటిక్గా ఉండాలంటే మీకు దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే మూమెంట్ ఉందో ఈ మూమెంట్లో ఇక్కడ మీకు ఏదైతే ట్రాన్సిషన్ ఇచ్చి అప్లై చేసాం కదా, ఈ గ్రీన్ కలర్ మొత్తాన్ని ఎక్స్టెన్షన్ చేసేయండి. ఎక్స్టెన్షన్ చేస్తే మీకు వితౌట్ యానిమేషన్స్ అది ఉండిపోతుంది కాబట్టి మీకు ఇక్కడ స్టాటిక్ ఉండిపోయింది. చూడండి, నో యానిమేషన్, స్టాటిక్ ఉండిపోయింది. ఇలా కూడా మనం టెక్స్ట్ యానిమేషన్స్, టెక్స్ట్ ప్రెజెంటేషన్స్, టెక్స్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంత టైం మనకి లేదు, మనకి ఇంకా చాలా ఫాస్ట్గా అప్లై చేయాలని కూడా చేసుకోవచ్చు. యానిమేషన్స్ ఎలా చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నా దగ్గర ఇదే జనరేటర్స్లో మనం అప్లై చేస్తే చూడండి, టెక్స్ట్ ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, యాడ్ టూ టెక్స్ట్, యాడ్ త్రీ టెక్స్ట్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం టూ టెక్స్ట్ చూసాం. ఇప్పుడు ఈ త్రీ టెక్స్ట్కి వెళ్ళే ముందు ఇంకొన్ని ఆప్షన్స్ దీనిలో మనకు ఉన్నాయి. యానిమేటెడ్ టూ టెక్స్ట్ అని చూడండి, రోల్ స్క్రోల్ అంటే మీరు స్క్రోలింగ్ ఇప్పుడు మనం చేసాం కదా, ఆ స్క్రోలింగ్ మీరు టైం అంత దగ్గర లేనప్పుడు జస్ట్ డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక డబుల్ క్లిక్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ని ఎడిట్ చేసుకోండి. డిఫాల్ట్ యానిమేషన్ అన్నాను నేను. అని ఇక్కడ ఓకే అనేసాను. ఆటోమేటిక్గా మీరు ఇవ్వాల్సిన యానిమేషన్స్తో పని లేకుండా, మనం చేసిన పని లేకుండా డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది, చూసారా. అలాగే రోల్ స్క్రోల్ రెండు ఉన్నాయి దీనిలో. రోలింగ్ అంటే ఏంటి, పైనుంచి కిందకి. స్క్రోలింగ్ అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. కానీ రోలింగ్ అంటే చూడండి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. దీనిలో కూడా మూమెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి పైకి వెళ్తుంది మీకు అలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్స్ అనుకోండి, ఒక సినిమా అయిపోయిన తర్వాత మనం క్రెడిట్ స్కోర్ వేస్తారు కదా, ఆ క్రెడిట్ స్కోర్ కింద నుంచి పైకి వెళ్తుంది కదా. సో అలాగా క్రెడిట్ స్కోర్, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ ఉంటాయి కదా. సో డైరెక్షను, అలాగే ప్రొడ్యూసరు, ఇలాగ మీరు ఏదైనా క్యాస్టింగ్ అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. ఓకే అని అనుకోండి, కింద నుంచి పైకి అలా క్రెడిట్స్ వెళ్తూ ఉంటుంది. దీని యొక్క సైజెస్ అన్ని కూడా మనం దీనిలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందాక చేసినట్టుగా ఇక్కడ ఎంత సైజులో కావాలి మనకి, తగ్గించాలి బాగా. దీని యొక్క బౌండింగ్ బాక్స్ ఉంది కదా, ఈ బౌండింగ్ బాక్స్ కూడా దీంతో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఈ బౌండింగ్ బాక్స్ ద్వారా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని అవుట్లైన్ కలర్ ఏం కావాలి, ఇన్సైడ్ కలర్ ఏం కావాలి, ఇవన్నీ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. సెంటర్ ఎలిమెంట్ కావాలా, లెఫ్ట్ ఎలిమెంట్ కావాలా, రైట్ ఎలిమెంట్ కావాలా, ఎలా కావాలంటే అలా మీరు డిజైన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, మనం కింద నుంచి పైకి వెళ్తాం చూడండి, స్క్రోలింగ్ చేసాం మనం, కింద నుంచి పైకి వెళ్తాం. మీకు పైనుంచి కింద రావాలంటే ఏం చేస్తారు, సెలెక్షన్ చేసుకుని ఇక్కడ ఏదైతే మీకు మూవ్ అప్, మూవ్ డౌన్ రెండు ఉన్నాయి చూడండి. సో రిధమ్ రివర్స్ చేస్తారు, డబుల్ క్లిక్ చేశారు, ఇన్ ట్రాన్సిషన్ మూవ్ డౌన్ అన్నాము, అవుట్ ట్రాన్సిషన్ మూవ్ అప్ అన్నాము. అప్పుడు ఏమవుతుంది, పైనుంచి కిందకు వస్తుంది. ఇప్పుడు స్క్రోలింగ్ అంతా, సారీ రోలింగ్ పైనుంచి కిందకు వస్తుంది. ఇలా మనం కస్టమైజ్ చేసుకుని మనకు కావాల్సిన యానిమేషన్స్ని ఇందులో రెడీమేడ్గా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యానిమేటెడ్ టూ టెక్స్ట్లో యానిమేషన్ చేయబడిన రెడీ టు యూజ్ రోలర్ కానీ స్క్రోలర్ కానీ మీరు యూజ్ చేసి మీకు కావాల్సినట్టుగా మీరు ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకుని కూడా ఫెసిలిటీస్ కల్పించారు. అలాగే దీంతో పాటుగా 3D టెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం 3D టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలంటే ఈ 3D టెక్స్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ టైంలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ 3D టెక్స్ట్ కనిపిస్తుంది మీకు ఎల్లో కలర్లో, డిఫాల్ట్ కనిపిస్తుంది. ఇవి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ 3D టెక్స్ట్ అనే ఏరియాలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రైట్ చేసుకునే వీలుగా సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అనుకుంటాం, టైప్ చేసాం. సో చేసినప్పుడు చూడండి కొంత ఎంబోజింగ్ ఎఫెక్ట్స్ మీకు 3D టెక్స్ట్ వస్తుంది. దీన్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ యూస్ చేసుకోవచ్చు. అలాగే దాని యొక్క సైజుని డిఫైన్ చేసుకోవచ్చు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ డిఫైన్ చేసుకోవచ్చు దీనిలో. అలాగే ఇక్కడ ఎక్స్ట్రూజన్ ఉంది. ఎక్స్ట్రూజన్ అంటే ఏంటంటే మీరు ఇక్కడైతే డెప్త్ చూస్తున్నారో ఆ డెప్త్ యొక్క డెఫినేషన్ అనమాట. సో నేను ఎక్స్ట్రూజన్ ఎక్కువ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ ఎక్స్ట్రూజన్ బాగా జరుగుతుంది. ఓకే, అలా ఎంత ఎక్స్ట్రూడ్ కావాలంటే అంత, ఎంత 3 డైమెన్షనల్ కావాలంటే అంత 3 డైమెన్షనల్ మీరు దీన్ని ఎక్స్ట్రూడ్ చేసి తీసుకోవచ్చు. సో దీనికి ఎంత కావాలో డిఫైన్ చేసాం మనం. డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, కలర్స్ ఉంది. అంటే చూడండి ఎల్లో కలర్ కనిపిస్తుంది మనకి. సో టెక్స్ట్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఆ ఎల్లో కలర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. దీనిలో మీకు ఫ్రంట్, సైడ్, బ్యాక్. 3D అంటే మనకి 3 డైరెక్షన్స్ ఉంటాయండి. 3 డైమెన్షనల్ అంటాం మనం. కాబట్టి 3 డైరెక్షన్స్లో మీకు ఏ కలర్ కావాలో డిఫైన్ చేయడం జరిగింది ఇక్కడ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా కొంత షేడ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ షేడ్ కనిపిస్తుంది. ఇదే 3 డైమెన్షన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైడ్ అన్నాం కదా, టెక్స్ట్ కలర్కి వెళ్ళాను, సైడ్ ఏం ఉంది ఇక్కడ వైలెట్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ. సో బ్యాక్ మనం ఎలా చూడలేం కాబట్టి అట్లీస్ట్ సైడ్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసి ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను, రెడ్ కలర్ తీసుకుని ఓకే అన్నాను. చూడండి ఇక్కడ రెడ్ షేడ్ మనకు కనిపిస్తుంది, లేదా వైట్ షేడ్ కావాలంటే వైట్ షేడ్ కనిపిస్తుంది మనకి. మీరు ఏ షేడ్లో కావాలంటే ఆ షేడ్లో అడ్జస్ట్మెంట్ చేసుకునే వీలుగా ఇక్కడ కలర్ షేడ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా మన కలర్ అంటే దీన్ని యానిమేషన్ చేస్తే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది యాక్చువల్గా మీకు. సో
యానిమేషన్ కూడా ఎలా చేయాల్సి మనం చూసుకుంటాం కాబట్టి, సో యానిమేషన్ చేసినప్పుడు వెనక్కి తిరుగుతుంది కాబట్టి అది బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి ఏం కావాలో ఇక్కడ డిఫైన్ చేసి మనం పెట్టుకోవచ్చు. అలాగే సాలిడ్ కావాలా, గ్రేడియంట్ కావాలా, దీనిలో కూడా మనం మళ్ళీ మల్టిపుల్గా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ సైడ్ మీకు కనిపిస్తున్న బ్లూ కలర్ ఏదైతుందో ఇది సాలిడ్ కలర్ కాదు, మనకు గ్రేడియంట్ కావాలంటే 2 గ్రేడియంట్ కావాలా, 3D గ్రేడియంట్ కావాలా, 4 గ్రేడియంట్ కావాలా చెప్పచ్చు మన దానికి. సో 4 గ్రేడియంట్ అంటే 4 కలర్స్ మీరు మార్చుకోవచ్చు, 2 గ్రేడియంట్ అంటే 2 కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 గ్రేడియంట్ పెట్టాను, పెట్టి ఫస్ట్ గ్రేడియంట్ బ్లూ అన్నాను, సెకండ్ గ్రేడియంట్ రెడ్ తీసుకున్నాను, థర్డ్ గ్రేడియంట్ ఎల్లో తీసుకున్నాను, ఫోర్త్ గ్రేడియంట్ వైట్ తీసుకున్నాను. చూడండి 4 కలర్స్తో నా ఇక్కడ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సైడ్స్ కూడా మీకు గ్రేడియంట్ కావాలంటే సైడ్స్ కూడా గ్రేడియంట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లూ తీసుకున్నాను, మెరూన్ తీసుకున్న దాని ప్లేస్లో. అలాగే మీరు ఇక్కడ ఏదైనా అప్లై చేయాలంటే ఇక్కడ ఐ డ్రాప్ టూల్తో మీరు కలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ కలర్ చేయాలి ఇక్కడ సెలక్షన్లో మీకు పాసిబుల్ లేకపోతే ఇక్కడ పక్కన ఐ డ్రాప్ టూల్ ఉంది, ఈ కలర్ ఫిల్తో మీరు ఏ కలర్ చూస్ చేసుకోవాలన్నా అక్కడ చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకొని కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు కలర్ని. ఇలా నాకు నచ్చిన కలర్స్ని నేను బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా అంతే, మీకు సాలిడ్ కావాలా 4 గ్రేడియంట్ కావాలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా టెక్స్చర్ ఆప్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయరు. టెక్స్చర్ అంటే ఏంటి, చూడండి ఇక్కడ పైన టెక్స్చర్ ఒకటి అప్లై అయింది ఇక్కడ. సో ఈ టెక్స్చర్ ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. అయితే ఏ టెక్స్చర్ కావాలి ఏంటనేది మనం దీని డీటెయిల్స్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ టెక్స్చర్ పెట్టాము, టెక్స్చర్ పెట్టి మనం తర్వాత చూద్దాము మనకి ఆప్షన్స్లో ఎఫెక్ట్ సెటప్లో ఈ టెక్స్చర్ని చేంజ్ చేసుకోవచ్చు. అది అలా కూడా చూద్దాం మనం ఒకసారి. సో ఈ టెక్స్చర్ అప్లై చేస్తాం. అలాగే అవుట్లైన్ కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్లైన్ అంటే ఏంటి, దీనికి ఈ యొక్క టెక్స్ట్కి స్ట్రోక్స్ సైజ్ ఉన్నాయి, అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాలిడ్ పెట్టాను, సాలిడ్ పెట్టి ఇక్కడ రెడ్ కలర్ ఒకటి తీసుకుంటున్నాను, తీసుకున్న అవుట్లైన్ కలర్ ఇక్కడ మీకు కనిపించదు కదా అవుట్లైన్. దీనికి కూడా ఆప్షన్స్ మనకి ఎఫెక్ట్ సెటప్లో ఉంటాయి, చూద్దాం ఒకసారి. గుర్తుపెట్టుకోండి అవుట్లైన్ కలర్ ఇక్కడ ఉంది, దాని కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది. అలాగే టెక్స్చర్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాటికి ఇక్కడ ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్తే యాడ్ 3 టెక్స్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఓకే, సో ఇప్పుడు ఇందా మనం ఫస్ట్ అవుట్లైన్ పెట్టి చూద్దాం. అవుట్లైన్లో ఏదో మనం అప్లై చేసాం అవుట్లైన్, కానీ ఇక్కడ కనబడుతుంది అవుట్లైన్ మనకి. కనిపించాలంటే ఇక్కడ అప్లై అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది అప్లై చేస్తేనే మీకు ఆ రెడ్ కలర్ కనిపిస్తుంది సార్. ఎప్పుడైతే ఇక్కడ అప్లై చేశానో నాకు రెడ్ కలర్ ఇందా మనం డిఫైన్ చేసిన రెడ్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మనం అవుట్లైన్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. మీరు 3D టెక్స్ట్లో ఏ మోడిఫికేషన్ చేయాలన్నా దీన్ని ఒకసారి సెలెక్షన్ చేసుకుని మోడిఫికేషన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేయకపోతే మోడిఫికేషన్ అప్లై అవ్వదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దీన్ని సెలెక్షన్ చేసుకున్నాను, అవుట్లైన్ కలర్లోకి వెళ్ళాను, ఈ యొక్క రెడ్ బదులు ఎల్లో పెట్టాను. ఓకే, ఇలాగా మనం ఏది కావాలంటే చేంజ్ చేసుకునే వీలుగా ఆప్షన్స్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇందా మనం టెక్స్చర్ గురించి మాట్లాడుకున్నాము, ఆ టెక్స్చర్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వస్తుంది, ముందు ముందు వస్తుంది, చూద్దాం దాన్ని కూడా. సో అలాగే దీనిలో కెర్నింగ్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఈ టెక్స్ట్ మధ్య డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎలాగా హారిజెంటల్ కెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బాగా గ్లమ్జీగా మీకు అనిపిస్తుంది కనుక ఈ గ్లమ్జీనెస్ని మీరు ఇక్కడ హారిజెంటల్ కెర్నింగ్ ద్వారా మీరు అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో కొంచెం డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు అనమాట. దీని వాల్యూస్ని కూడా మీరు యారో టూల్స్తో డౌన్ యారో అప్ యారో ప్రెస్ చేసి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నేను చూడండి యారో టూల్తో అడ్జస్ట్మెంట్ చేస్తాను, సో దట్ నాకు ఈ అడ్జస్ట్మెంట్ చాలా సులువు అవుతుంది. అంటే మాన్యువల్ మనం మౌస్తో మూవ్ చేస్తే అంత డీటెయిల్గా రాకపోవచ్చు ఒకసారి, కాబట్టి మీరు మాన్యువల్ కూడా మీరు ట్రై చేస్తే మీకు ఇంకా బెటర్గా ఆప్షన్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనిలో బెవెల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ బెవెల్ కూడా మనకి ఈ ఏదైతే బెవెల్స్ ఉన్నాయో ఈ బెవెల్ ఆప్షన్స్ కూడా దీనిలో చాలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మనం ఇక్కడ ఇది బేసిక్ ఎడిట్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ని బేసిక్గా మనం ఎడిట్ చేసుకున్నాం. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్ట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్చర్ అప్లై చేస్తే సెంటర్లో వైట్ వచ్చింది కదా, టెక్స్చర్ కంప్లీట్ కనబడట్లా మనకి. చూడండి అటు ఇటు టెక్స్చర్ కనబడుతుంది కానీ సెంటర్లో వైట్ కనిపిస్తుంది, మీకు టెక్స్చర్ కనబడట్లా. దీనికి కారణం ఏంటంటే 3D ఐటమ్ ఏది వాడినా మనం 3D ఆబ్జెక్ట్ ఏది చూసినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానిలో లైట్ అంటే ఎక్స్ట్రూడ్ అవ్వడానికి లైటింగ్ ఆప్షన్స్ అక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. సో బయటికి రావాలన్నా, కలర్ బయటికి రావాలన్నా, మనకి ఎక్స్పోజ్ అవ్వాలన్నా, ఎక్స్ట్రూజన్ కనిపించాలన్నా లైట్ ఆప్షన్స్ అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలా లైట్ ఆప్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లైట్ ఆప్షన్స్ ఉంది చూడండి, ఇక్కడ లైట్ ప్రాపర్టీస్ మీకు కనిపిస్తుంది. దీనిలోకి వెళ్ళి ఇక్కడ సింగిల్ లైట్ 2 లైట్స్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఆ సింగిల్ లైట్ 2 లైట్ అంటే ఎన్ని లైట్స్ ఇక్కడ అప్లై చేశారో చూడండి. దీనిలో 3 లైట్స్ డిఫాల్ట్గా మీకు ఇవ్వడం జరిగింది. సో లైట్ 1 ఆన్ చేసింది, ఈ లైట్ 1 ఆఫ్ చేయడం ద్వారా మీరు ఆ టెక్స్ట్ యొక్క సెంటర్లో ఆ లైట్నెస్ అనేది మీరు తీసేసేయచ్చు. లేదు మీకు ఇంకా లైట్స్ యాడ్ చేసుకోవాలి లేదా ఈ యొక్క లైట్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఈ డిఫ్యూజ్ ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ సెలెక్ట్ చేసి మీకు ఏ కలర్లో ఆ లైట్ కనిపించాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అని అనుకోండి, ఇక్కడ ఎల్లో షేడ్ అప్లై చేశారు. చూడండి టెక్స్ట్ మొత్తం ఎల్లో షేడ్లో మీకు టెక్స్చర్ ఉన్నప్పటికి కూడా మీకు చేంజ్ అయింది. అలాగే స్పెక్యులర్ కలర్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ పెట్టారనుకోండి, కొంత బ్లూ షేడ్తో ఇక్కడ స్పెక్యులారిటీ మీకు కనిపిస్తుంది.
సో దీన్ని అంటే లైట్ ఆప్షన్స్ మన రెగ్యులర్గా మీరు షూట్ చేస్తుంటారు కాబట్టి వీడియో షూట్స్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ లైటు, బ్యాక్ లైటు, సైడ్ లైట్ మనం పెడుతుంటాం. ఎందుకంటే మనకి ఫొటోస్ కానీ వీడియో కానీ పర్ఫెక్ట్గా రావడానికి ఆ డెప్త్ మనం తీయడానికి మనం అప్లై చేస్తుంటాం. ఆ లైట్లో మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏదైతే షట్టర్ మనం కొడతామో షట్టర్ కొట్టినప్పుడు ఏ లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది ఎక్కువ మనం వైట్ కలర్ లైట్స్ యూస్ చేస్తాం. వైట్ ఎందుకు యూస్ చేస్తాము? మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది. వైట్ అయితే పర్ఫెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వైట్ బ్యాలెన్స్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మనం వైట్ యూస్ చేస్తాము. కొన్ని కొన్ని మన సినిమాస్ కానీ లేదా కొన్ని సీరియల్స్ కానీ కొన్ని గ్రాఫిక్స్ వర్క్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దానిలో మీరు కొంతమంది ఎల్లో కలర్ టింట్ రిఫ్లెక్షన్స్ యూస్ చేస్తారు, బ్లూ కలర్ రిఫ్లెక్షన్స్ యూస్ చేస్తారు, ఇలా రకరకాల యూస్ చేస్తూ ఉంటారు. సో అలాగా మన ఇక్కడ కూడా లైట్లో మనం కావాలంటే ఆ డిఫ్యూజన్ ఆ స్పెక్యులారిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ కోసం మనం ట్రై చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇలా మనం ట్రై చేయొచ్చు. లేదు అసలు మనకు లైటే వద్దు, ఏదైతే మనం టెక్స్చర్ పెట్టామో ఆ టెక్స్చర్ మనకు చాలన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ పోతుంది. సో ఇందా మీకు చెప్పిన కలర్ ప్రాపర్టీస్కి వెళ్తున్నాను కూడా. కలర్ ప్రాపర్టీస్లో ఇందా మనం టెక్స్చర్ అప్లై చేసాం కదా, ఆ టెక్స్చర్ ఇక్కడ చూడండి. దాని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఈ సైడ్ టెక్స్చర్ ఒపాసిటీ, దాని ఒపాసిటీ ఎంత కావాలి మనకి, ఇవన్నీ కూడా దీనిలో ఈ ప్రాపర్టీస్లో అన్ని అప్లై చేయడం జరుగుతుంది. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్చర్ యొక్క మ్యాపింగ్ అప్లై చేసినప్పుడు సరిగ్గా మీకు అప్లై అవ్వలేదనిపిస్తే దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ టెక్స్చర్ని అప్లై చేసుకోవచ్చు దీని నుంచి. సో ఇలాగా మనకి మల్టిపుల్ ఆప్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎంత కావాలి, దాని స్కేలింగ్ ఎంత కావాలి, పొజిషన్ ఎక్కడ ఉండాలి, దీని నుంచి ఇక్కడ కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. ఈ యొక్క టెక్స్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో ఆ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు, దాని సైజ్ని ఇక్కడ డిఫైన్ చేయొచ్చు, బయట కూడా డిఫైన్ చేయొచ్చు. సో ఇలా మనకి ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఇది ఈ 3D టెక్స్ట్ మనం అప్లై చేయాలన్నా వర్క్ చేయాలన్నా చాలా ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం చేయగలమా చేయలేమా అనే కండిషన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి దీంతో పాటుగా ఈ 3D టెక్స్ట్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ 3D టెక్స్ట్ కూడా కొన్ని డిఫాల్ట్ యానిమేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యానిమేటెడ్ 3D టెక్స్ట్ ఆప్షన్ ఉంది. సో దీనిలో మీరు ఇక్కడ డిలే అనే స్టార్టింగ్లో మనం చూస్తే డెమో టెక్స్ట్ ఉంది. డబుల్ చేసి లేదా దాని మీద ఓవర్లే చేస్తే ఆ యొక్క టెక్స్ట్ యానిమేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ నేను తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు చూడండి టెక్స్ట్ ఇలా మూవ్ అవుతుంది. బై డిఫాల్ట్గా మూమెంట్ దీనిలో అప్లై అయ్యి ఉంది. సో ఈ యానిమేషన్ అంతా మనం మాన్యువల్గా చేయాలంటే మనకి కొంత యానిమేషన్ నాలెడ్జ్ ఉండాలి, లేదా టెక్స్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ మనకి కొంత అవసరం అవుతాయి. కానీ మన దగ్గర ఏ సబ్జెక్ట్ లేకపోయినా ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా మనం తీసుకుని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, నేను ఈ టెక్స్ట్ని చూస్తున్నాను, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసింది దీని మీద. డ్రాగన్ వచ్చి చెక్ చేస్తే చూడండి టెక్స్ట్ ఇలా మనకి మూమెంట్ వచ్చింది, స్కేలింగ్ మూమెంట్ వచ్చింది. లేదా ఇంకేదైనా ఇన్నోవేటివ్ యానిమేషన్స్ ఉంటే ఇన్నోవేటివ్ యానిమేషన్స్ మీరు తెచ్చుకుని పెట్టుకోవచ్చు. చూడండి 3 డైమెన్షన్లో తిరుగుతున్నట్టుగా టెక్స్ట్ అలా తిరిగి వచ్చి యాడ్ అయింది ఇక్కడ. సో దీన్ని మనం చేంజెస్ చేసుకోవాలన్నా చేంజెస్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకుంటాం? జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఈ డెమో టెక్స్ట్ ప్లేస్లో మీ టెక్స్ట్ కావాలి కాబట్టి ఈ డెమో టెక్స్ట్ ప్లేస్లో మీరు ఇక్కడ రౌండెడ్ యానిమేషన్ అని టైప్ చేస్తాను నేను. అలాగే దీని యొక్క ఫాంట్ చూడండి, నీ సెలెక్షన్ చేయకుండా నేను ఏదైనా చేస్తే నాకు ఎఫెక్ట్ ఇక్కడ అప్లై అవ్వట్లేదు. చూసారా, నేను సెలెక్షన్ చేయలేదు టెక్స్ట్ని. ఇది నా డిఫాల్ట్గా మనం ఖచ్చితంగా సెలెక్షన్ చేసుకుని ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఏదన్నా మాడిఫికేషన్ చేస్తే సెలెక్షన్ చేసే మాడిఫై చేయాలి, లేకపోతే మీరు చేసిన మాడిఫికేషన్ ఏది కూడా అప్లై అవ్వదు. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, నాకు సెంటర్లో లైటింగ్ వద్దు. సో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్లో లాస్ట్లోకి వెళ్ళాను. లాస్ట్ లైట్ ప్రాపర్టీస్కి వెళ్ళాను. లైట్ ప్రాపర్టీస్లో ఫస్ట్ లైట్ ఇక్కడ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేయడం ద్వారా నేను ఆ లైట్ నాకు ఏదైతే సెంటర్ కనిపిస్తుందో నాకు క్లియర్గా టెక్స్ట్ కనిపిస్తుంది. దాంతోపాటు చూడండి ఆ వైట్నెస్ పోయింది. ఇలా మన డిఫాల్ట్గా యానిమేషన్తో కొన్ని టెక్స్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, టెక్స్ట్ యానిమేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అవి మనకి చాలా రకాలుగా ఉన్నాయి. వాటిలో మీరు ఏది కావాలంటే మీ సబ్జెక్ట్ ప్రకారం అంటే దీనిలో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి దీనిలో కూడా మల్టిపుల్గా మీకు ప్రొవైడ్ చేశారు. గ్రేడియంట్ కలర్ అని, సింగిల్ కలర్ అని, టైటిలర్ అని, జూమ్ అని, ఇలా మల్టిపుల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడియంట్ కలర్ అంటే ఇప్పటిదాకా మనం సాలిడ్ చూసాము. గ్రేడియంట్ కలర్ చూస్తే చూడండి ఏదన్నా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్లే అవుతుంది, ఇక్కడ ఓవర్లే చేసినా ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ ఓవర్లే జస్ట్ మౌస్ ఓవర్లే చేసినా ఆ టెక్స్ట్ యానిమేషన్ ప్లే అవుతుంది. మీకు దానిలో ఎలా ప్లే అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సెలెక్షన్ చేస్తే మీరు అక్కడ ఆ టెక్స్ట్ ఎలా యానిమేట్ అవుతుందో మీకు తెలుస్తుంది క్లియర్గా. సో నేను సెలెక్షన్ చేశాను, సెలెక్షన్ చేసినప్పుడు నాకు ఆ టెక్స్ట్ యానిమేషన్ ఎలా ఉందో మనకి ప్రివ్యూ వస్తుంది. సెలెక్ట్ చేసి ప్లే చేద్దాం. చూడండి రెడీగా ఉన్నాయి, హల్దీ సెరమనీ అని, వెడ్డింగ్ సెరమనీ అని రెడీగా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే దాన్ని నేను దీనిలో యూజ్ చేసుకుంటాను. రెడీ టెక్స్ట్ ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకోవడం చాలా సులువు. దీనిలో మీకు కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి వెడ్డింగ్ సెరమనీ బదులు ఇక్కడ రిసెప్షన్ పెడతారు, లేకపోతే ఇంకేదైనా పెడతారు. ఇక్కడ నేను రిసెప్షన్ అని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ రిసెప్షన్ పెట్టాను. పెట్టి నాకు ఫాంట్ కూడా ఇది కాదు, నాకు వేరే ఫాంట్ కావాలన్నాను. ఆ వేరే ఫాంట్ కూడా నాకు దీనిలో వచ్చింది. దీని పొజిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు కదా. మనం సెలెక్ట్ చేశాను,
దీని పొజిషన్కి వచ్చాను. పొజిషన్కి వచ్చి దీన్ని సెలెక్షన్ చేసి దీని పొజిషన్ మోషన్లోకి వచ్చి ఇక్కడ పొజిషన్లోకి వచ్చి వై యాక్సిస్లో నాకు ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేశాను. కింద కావాలి. సో ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే నా యొక్క టెక్స్ట్ యానిమేషన్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా నేను టెక్స్ట్ యానిమేషన్ తెచ్చుకోవచ్చు. ఇలా నాకు కావాల్సిన టెక్స్ట్ని యానిమేషన్ చేసుకున్నానికి వీలుగా కూడా మనకి జనరేటర్స్ నుంచి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 3D టెక్స్ట్ గ్రేడ్ కలర్, సింగిల్ కలర్, ఇది మీకు గ్రేడ్ కలర్ వద్దు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్తో కూడా వైట్తో కూడా మీరు తెచ్చుకోవచ్చు. అలాగే టైట్లర్ అంటే మీకు ఇందా చూపించినట్టుగా కింద మీకు స్క్రోలింగ్ ప్లేస్లో కింద బాటంలో వస్తుంది చూడండి హ్యాపీ వెడ్డింగ్ అని. ఇలా మల్టిపుల్గా యానిమేషన్స్ మీకు ప్రొవైడ్ చేశారు. మీరు సబ్జెక్ట్ మీద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీన్ని అన్ని ఆల్ఫాలో ఉంటాయి కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా సబ్జెక్ట్ మీద అప్లై అయిపోతాయి. మీకు హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ వెడ్డింగ్ ఉంది. సో ఈ ప్లేస్లో హ్యాపీ బర్త్డే కావాలి మీకు సెలెక్షన్ చేస్తారు. హ్యాపీ అలా ఉంచేశారు. బర్త్డే వరకు సెలెక్షన్ చేసుకుని అప్లై చేశారు. సో హ్యాపీ బర్త్డే యానిమేషన్ వచ్చేసింది మీకు, ఇంక్లూడింగ్ ఇన్ అండ్ అవుట్ యానిమేషన్ సహా మొత్తం వచ్చేసినాయి. సో ఇలా మనం సెలెక్షన్ చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఇలా ఇందులో మల్టిపుల్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఇందా చెప్పిన కూడా జనరేటర్స్లో డిఫాల్ట్ కలర్ సింగిల్ కలర్ ఉంది. అలా ఉన్న మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా దీని నుంచి మీరు తెచ్చుకోవచ్చు. గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ తెచ్చుకోవచ్చు. స్టాటిక్ 3D టెక్స్ట్ తీసుకోవచ్చు. అంటే యానిమేషన్ లేకుండా ఓన్లీ ఇది స్టాటిక్ అనమాట. తెచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే చాలా అలా ఉండిపోతుంది అనమాట. సో చూడండి బై డిఫాల్ట్గా అలా ఉండిపోయింది, దాని యానిమేషన్ ఏమీ లేదు. సో ఇలాగా మీరు స్టాటిక్ అంటే స్టాటిక్ తీసుకోవచ్చు, యానిమేషన్ అంటే యానిమేషన్ తీసుకోవచ్చు, సాలిడ్ కలర్స్ తీసుకోవచ్చు, మల్టిపుల్ సాలిడ్ కలర్స్ తీసుకోవచ్చు. కలర్స్లో మల్టిపుల్ కలర్స్ మీకు ప్రొవైడ్ చేశారు. ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్స్ ఇంకా కూడా మనం వేరే దానిలో కూడా వాడచ్చు. ఎలా వాడచ్చు ఇందా మీకు చెప్పాను కదా, కొంత రిఫ్లెక్టర్స్ మనకు అప్పుడప్పుడు అవసరం అవుతుంటాయి అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లూ బ్లూ రిఫ్లెక్టర్ తీసుకున్నాను ఒకటి, బ్లూ టింట్ తీసుకుని దీని మీద అప్లై చేశాను. ఇక్కడ ఎక్కడ అప్లై చేశానంటే ఈ వీడియో ట్రాక్ ఉంది కదా, వీడియో ట్రాక్లో ఈ ఫుటేజ్ని బీలో పెట్టాను. నేను తీసుకున్నటువంటి బ్లూ కలర్ని పైన పెట్టాను. అప్లై చేసి ఏం చేశాను దీనికి, ఇక్కడ చూడండి చిన్న టెక్నిక్ యూజ్ చేస్తాను. ఏం టెక్నిక్ చేస్తానంటే ఈ రెండింటికి మధ్యలో నా దగ్గర ట్రాన్సిషన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ బ్లెండ్ అప్లై చేశాను. చూడండి బ్లెండ్ అప్లై చేశాను. సో ఈ కలర్తో ఇది బ్లెండ్ అయింది, వీడియో ఫుటేజ్ బ్లెండ్ అయింది. బ్లెండ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లెండ్ దగ్గరికి వెళ్ళి నేను నాకు ఏ రకంగా బ్లెండ్ కావాలో అడుగుతున్నాను. మల్టీప్లేలో కావాలా లేకపోతే కలర్ బర్న్ అవ్వాలా. చూడండి ఇక్కడ నేను కొంచెం సైజ్ పెంచుతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కలర్ బర్న్ కావాలా, లీనర్ బర్న్ కావాలా, స్క్రీన్ కావాలా. చూడండి మనం అప్లై చేయకముందు మన ఎఫెక్ట్ అప్లై చేయకపోతే ఈ ట్రాన్సిషన్ అప్లై చేయకపోతే చూడండి, ఇలా ఉన్న ఫుటేజ్ ట్రాన్సిషన్ అప్లై చేయకపోతే మనకి ఎలా ఉంది ఫుటేజ్. ఆ యొక్క బ్లెండ్ ఆప్షన్ అప్లై అప్లై చేయడం ద్వారా ఆ ఫిల్టర్ అప్లై చేయడం ఇలా వస్తుంది అనమాట. ఇలా మనం ఏ కలర్ కావాలంటే ఆ colour కొంచెం రిఫ్లెక్షన్ కోసము లేదా ఇంకొంచెం ఫేడ్ అప్లై చేయడానికి వీటి కోసం అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాలిడ్ కలర్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ సాలిడ్ కలర్లో ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి మీకు కావాల్సిన చేంజెస్ మీకు ఏమైనా కావాలంటే దీనిలో బ్లూ ఉంది కదా, ఈ బ్లూని మీరు పర్సంటేజ్ తగ్గించుకుంటూ లేదా షేడ్ మార్చుకుంటూ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో షేడ్ తీసుకొస్తే ఎల్లో షేడ్ ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్గా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా మనం యూజ్ చేసుకునే ఆప్షన్స్ దీనిలో మనకి జనరేటర్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. దానిలో మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మీరు దీనిలో యూజ్ చేసుకోవచ్చు పర్పస్లో. అలాగే మనకి దీంతో పాటుగా దీనిలో బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక చిన్న గ్రాఫిక్స్ రెండు యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ యానిమేషన్, ఇదో గ్రాఫిక్ ఇవి డెవలప్ చేశాను. చూడండి ఒకసారి ఈ గ్రాఫిక్లో మనకి ఏముంది, ఇక్కడ డోర్ ఓపెన్ అవుతున్న యానిమేషన్ ఉంటుంది. డోర్ ఓపెన్ అవుతున్న యానిమేషన్ ఉంది. సో ఆ యానిమేషన్ మనకు కావాలంటే కనుక మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ నాకు ఏ షార్ట్ ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి మనం దీన్ని అప్లై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ దాకా అవసరం లేదు మనకి షార్ట్. ఎక్కడి నుంచి మనకి షార్ట్ అప్లై కావాలో అక్కడి నుంచి నేను తీసుకుంటాను. దానికోసం ఏం చేస్తాను, ఇన్ అండ్ అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇన్ పెట్టాను. సో ఇక్కడ నుంచి యానిమేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ దాకా అవుట్ కాబట్టి ఇక్కడ అవుట్ యానిమేషన్ పెట్టాను. పెట్టి నేను దీన్ని డ్రాగ్ చేసుకున్నాను ఎక్కడికి, కింద మనం అయితే లేరు ఏలైతే ఆ లేరు డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకుని చూడండి ఇలా అప్లై చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్లై చేసిన తర్వాత ఏం చేశాను, జనరేటర్స్లోకి వెళ్ళాను. ఇక్కడ 3D టెక్స్ట్ యానిమేట్ 3D టెక్స్ట్ ఉంది కదా, దీనిలోకి వచ్చి నాకు ఇక్కడ లేదా స్టాటిక్ 3D టెక్స్ట్లోకి వచ్చి ఇక్కడ ఏదో సింగిల్ కలర్ ఉందో దీనిలోకి వచ్చి బీ ట్రాక్లో ఆ టెక్స్ట్ని పెట్టుకున్నాను. బీ ట్రాక్లో టెక్స్ట్ని పెట్టుకున్నాను. చూడండి బీ ట్రాక్లో టెక్స్ట్ని పెడితే మనకు కనబడదు కదా. మామూలుగా ప్లే చేస్తే ఇక్కడ పైన లేక కనిపిస్తుంది మనకి. కానీ నాకేం కావాలి, నా థాట్ ఏంటంటే
ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ టెక్స్ట్ ఏదవుతుందో ఆ టెక్స్ట్ నాకు కనిపించాలి. ఇది నా థాట్. సో దానికోసం ఏం చేస్తాను, ఫస్ట్ నాకు ఈ టెక్స్ట్ కింద లేయర్లో ఉంది కాబట్టి పై లేయర్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ షేడ్ని తీసాను కాబట్టి పైన లేయర్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ వీడియో ఫిల్టర్స్లోకి వెళ్ళాను. వెళ్ళి కీయింగ్ ఫిల్టర్ నాకు ఆప్షన్ చూడండి. ఇక్కడ కీయింగ్ ఫిల్టర్ ఉంది ఆప్షన్. దీన్ని తీసుకుని నేను పైన ఉన్నటువంటి ఈ యొక్క డోర్ దాని మీద అప్లై చేశాను. అప్లై చేసి ఏం చేశాను, ఈ డోర్ ఉన్న దానిలో ఎఫెక్ట్ సెటప్కి వెళ్ళాను. ఎఫెక్ట్ సెటప్లో ఈ కీ ఫిల్టర్ యొక్క ఆప్షన్స్ నాకు కనిపిస్తాయి ఇక్కడ. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి కీయింగ్ కామన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేదా కీయింగ్ ఫస్ట్ కలర్ ప్రాపర్టీస్ అంటే దీనిలో మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీకు. కీయింగ్ కామన్ ప్రాపర్టీస్, కీయింగ్ ఫస్ట్ కలర్ ఆప్షన్స్, కీయింగ్ సెకండ్ కలర్ ప్రాపర్టీస్. దీనిలో మనకి కామన్ ప్రాపర్టీస్లో రెగ్యులర్గా వచ్చే ప్రాపర్టీస్ దీనికి కనిపిస్తాయి మీకు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీయింగ్ అప్లై చేసాం కదా దీని మీద, దీనికి ట్రాన్స్పరెన్సీ కావాలా, అంటే ఆ ఫుటేజ్ ట్రాన్స్పరెన్సీ అవ్వాలా, ఒపాసిటీ తగ్గించాలా, ఏంటని అడుగుతుంది మనకి. అయితే ఇదంతా ఎప్పుడు అప్లై అవుతుందంటే ఏదైనా కలర్ మనం దీనిలో తీసుకోవాలి. సో నేను ఫస్ట్ కలర్ తీసుకుంటాను. ఒకటి ఏం తీసుకుంటాను, ఇక్కడ ఐ డ్రాపర్ టూల్తో నాకు ఏదైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఉందో ఈ గ్రీన్ కలర్ పోవాలనుకున్నాను, క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీరు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి క్లిక్ చేసిన తర్వాత పైన కీయింగ్ ఎనేబుల్ ఆప్షన్ ఉంది చూడండి. కీయింగ్ ఎనేబుల్ ఆప్షన్ ఉంది, ఇది ఆన్ చేయాలి. ఇది ఆన్ చేస్తేనే మీకు ఆ గ్రీన్ కలర్ పోతుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి ఏం సమస్య మనకి చూడండి, కీయింగ్ అప్లై చేసిన తర్వాత కొంచెం మనకి డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ ఏముంది చూడండి, ఎడ్జస్ట్లో కొంత గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఇది ఎందుకు కనిపిస్తుంటే టాలరెన్స్. సో దీని కింద మనకి టాలరెన్స్ ఆప్షన్ ఉంది. ఈ టాలరెన్స్లో నేను కొంత అడ్జస్ట్మెంట్ చేశాను. మీరు మౌస్తో కంటే కూడా యారో కీస్తో మీరు అప్లై చేయడం ద్వారా మీకు కొంచెం బెటర్ అవుట్పుట్స్ దీనిలో కనిపించడం జరుగుతుంది. చూడండి మ్యాక్సిమం మనకి అవుట్పుట్ మనకి గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందా మనం చెప్పుకున్న కామన్ ప్రాపర్టీస్లో చూడండి, ఇక్కడ స్మూత్ డీటెయిల్ అనుకుంది, స్మూత్ డెల్టా ఉంది. ఈ స్మూత్ డెల్టాని ఇంకొంచెం మనం పెంచుకునే ఆప్షన్ ఏమైనా చూస్తే మనకు కొంచెం స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది మనం అప్లై చేసిన కీయింగ్లో. అలాగే స్మూత్ ఇటరేషన్స్ కానీ ఏదైనా అప్లై చేస్తే కొంచెం పెంచితే మనకి కొంచెం స్మూత్నెస్ వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే టాలరెన్స్ సాఫ్ట్నెస్ ఉంది దీనిలో. ఈ సాఫ్ట్నెస్ కూడా కొంచెం పెంచుతాను, పిక్సెలేట్ లా కాకుండా కొంత స్మూత్గా మనకి అప్లై అవ్వడానికి వీలుగా కొంత చూడండి. వాల్యూస్ నేను మౌస్తో కాకుండా కీబోర్డ్ తీస్తున్నాను, ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కీబోర్డ్ తీస్తాను. సో దట్ మనకి ఒక్కొక్క పాయింట్ మనకి ఇక్కడ తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్క పాయింట్ మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు. సో దట్ మనకి చాలా ఈజీగా వర్క్ అవుతుంది. అందువల్ల నేను కీతో వర్క్ ఇస్తున్నాను ఇక్కడ. అలాగే దీనిలో ల్యూమా, క్రోమా రెండు ఆప్షన్స్ మనకు దీనిలో కనిపిస్తున్నాయి. ఈ ల్యూమా క్రోమా అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ దీని యాక్చువల్ క్రోమా యానిమేషన్ అంటాం మనం దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ దాకా మనం చూస్తే కనుక గ్రీన్ కలర్ పోయి చూడండి, నాకు ఏదైతే ఇక్కడ వెడ్డింగ్ సెరమనీ ఉందో వెడ్డింగ్ సెరమనీ లేదా ఇప్పుడు నేను దీనికి ఏం మారుస్తాను, పేరు హౌస్ వార్మింగ్ అని మార్చుకుంటాను. నాకు టూ లేయర్స్ ఉన్నాయి కాబట్టి పైన హౌస్ అని పెట్టుకున్నాను, కింద వార్మింగ్ అని పెట్టుకున్నాను. దీని యొక్క సైజుని తగ్గించాను, సైజు దీనిది నేను కొంచెం తగ్గించాను. అలాగే ఇక్కడ చూడండి సైజ్ తగ్గించగానే కొంచెం అతుక్కుపోయినట్టు ఉంది కదా. సో దీనికోసం ఏం చేయాలి, నేను ఈ యొక్క 3D టెక్స్ట్ ఏదవుతుందో 3D టెక్స్ట్లో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. కెర్నింగ్ ఆప్షన్స్లో ఇందా ఏం చేసాం, హారిజెంటల్ కెర్నింగ్ చేసాం మనం. ఇక్కడ హారిజెంటల్ కెర్నింగ్ చేసాం. ఇక్కడ వర్టికల్ కెర్నింగ్ చూడండి -27 ఉంది. దీన్ని కొంచెం నేను తగ్గించాను. సో దట్ ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ డోర్స్ ఓపెన్ చేసుకుంటూ మనకి టెక్స్ట్ ఏదవుతుందో ఆ టెక్స్ట్ కనిపిస్తుంది. లేదా చిన్న గృహప్రవేశం చేసినప్పుడు మీరు ఆ వెనకాల గృహప్రవేశం చేస్తున్న షార్ట్ పెట్టుకుని ముందర ఈ యొక్క షార్ట్ పెట్టుకుంటే, ఈ యొక్క యానిమేషన్ పెట్టుకుంటే ఇలా గ్రాఫిక్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దీనిపైన ఇంకొంచెం గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలి, ఇంకేదైనా బెటర్గా అవుట్పుట్ చేసుకోవాలని మీరు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లవర్స్ పడుతూ ఉండాలి, పైనుంచి ఏదైనా ఫ్లవర్స్ ఈ షార్ట్ మనకి టెక్స్ట్ కనబడంగానే పైనుంచి ఫ్లవర్స్ వస్తుండాలి. దానికోసం ఏం చేస్తాను, ఈ రెండు లేయర్ నేను కింద ట్రాక్లో తీసుకెళ్ళాను, పై ట్రాక్ని ఖాళీగా ఉంచుకుని పై ట్రాక్లోకి వెళ్ళి ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ నాకు మనక్స్ మార్కెట్ ప్రోలో వీడియో లైబ్రరీని ఒక ఆప్షన్ ఇచ్చారు మనకి. వీడియో లైబ్రరీని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో లైబ్రరీలో ఏముంటాయంటే చూడండి, ఇక్కడ వీడియో లైబ్రరీ ఆప్షన్ ఉంది. ఈ వీడియో లైబ్రరీలో ఏముంటాయంటే మనం ఇప్పుడు షార్ట్ తీసుకున్నాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోర్ ఇలా ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యగానే ఇక్కడ కొంచెం ఫ్లవర్స్తో పడుతుండాలి. ఈ షార్ట్ నుంచి మనకు కొంచెం ఫ్లవర్స్ పడితే బాగుంటుంది మీకు అనిపించింది. సో దానికోసం ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాము మనకి, ఈ బర్త్డే ఎలిమెంట్స్ అన్న దీన్ని, అలాగే ఇంకొన్ని స్వైప్స్ అని మార్క్స్ అని చాలా ఎలిమెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఎలిమెంట్స్తో నేను ఏం చేశానంటే కొన్ని ఫ్లోరల్ ఏదైనా ఫాలింగ్ ఫ్లోరల్స్ అని కానీ ఏదైనా మనం తెచ్చుకుని పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నాయి, డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పడుతుంటాయి. ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి దీనిలో. సో దీనిలో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బర్త్ ఎలిమెంట్స్ ఉంది, ఇది నాకు కొంచెం బాగుంది అనిపించింది, దీన్ని తీసుకొచ్చి నేను బీ ట్రాక్లో వీడియో 1లో బీ ట్రాక్లో అప్లై చేశాను.
ఇది ఆడియోతో కావాలంటే ఆడియోతో వస్తుంది, వీడియోతో కావాలంటే వీడియోతో వస్తుంది. మీకు ఓన్లీ వీడియో చాలంటే మీకు నేను చెప్పినట్టుగా రైట్ క్లిక్ చేసి ఆ లింక్ చేసుకుని మీరు ఆడియో తీసేయచ్చు, ఓన్లీ వీడియో వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ముందే వచ్చేస్తుంది కాబట్టి మీకు ముందే అవుతుంది కదా, కొంచెం ముందుకెళ్ళినాక కావాలి మనకి కదా. సో ఈ షార్ట్ ఇక్కడ నుంచి అప్లై అవుతుంది. ఇంకా ఈ ఏరియాలో కావాలంటే ఈ ఏరియా చేసుకోవచ్చు. చేసుకుని స్కేల్ యానిమేషన్తో మన దీన్ని స్కేలింగ్ చేశానండి. క్లిప్పింగ్ చేయటా స్కేలింగ్ చేసిన కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఈ మూమెంట్ నుంచి కొంచెం ఫాస్ట్గా అప్లై అవుతుంది. చూడండి. ఇలా మనం ఏ బయట నుంచి అయినా గ్రాఫిక్స్ మనం తెచ్చుకుంటే ఆ గ్రాఫిక్స్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది అనిపించింది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ట్రాక్లో పెట్టుకుని తీసుకోవచ్చు దీన్ని. ఏ ట్రాక్లో దీన్ని వితౌట్ ఆడియో నేను సెట్ చేసుకుంటున్నాను. ఇది స్టార్టింగ్ ఉంటుంది. దీన్నే కాపీ చేసి ఇంకోటి తీసుకుంటున్నాను రైట్ సైడ్లోకి. కాపీ అన్నాను, ఈ పైకి వచ్చి పేస్ట్ అన్నాను. సో ఇక్కడ ప్లే అవుతుంది అది, అక్కడ ప్లే అవుతుంది, లాస్ట్ కూడా మళ్ళీ ప్లే అవుతుంది. ఇలా మనకు కావాల్సిన గ్రాఫిక్స్ని ఇక్కడ వీడియో లైబ్రరీ నుంచి మీకు ఏదైతే గ్రాఫిక్స్ అక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఆ గ్రాఫిక్స్ తెచ్చుకోవచ్చు. దీనిలో మల్టిపుల్ గ్రాఫిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఆ గ్రాఫిక్స్ కూడా ఎలా ఉంటుందో చూసే ముందు ఇంకా దీనిలో మనం ఈ టైటిల్స్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఈ టైటిల్తో కాకుండా ఇంకా మనం దీనిలో బెటర్గా టైటిల్ యానిమేషన్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ ఎలా చేసుకోవాలో ఒకసారి చిన్న ఓవర్ చూద్దాం. సో మనం నిన్న మనం చెప్పుకున్నట్టుగా వీడియో ప్రాజెక్ట్ లైబ్రరీలో ఇక్కడ ప్రాజెక్ట్ లైబ్రరీ కేటగిరీలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ కేటగిరీ ప్రతి కేటగిరీలో కూడా మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్, వాల్యుబుల్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మీకు టైటిల్ కిట్ అని, సో దీనిలో మీరు చెక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసిన తర్వాత అన్ని చెక్ చేసుకోవచ్చు. మంచి మంచి యానిమేషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మీరు ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది యానిమేషన్ వచ్చింది, ఇక్కడ మీరు ఈ కంట్రోల్ ప్యానల్ ఇంక్లూడ్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీకు కావాల్సిన టెక్స్ట్ మీరు పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో అన్ని ఎడిటబుల్ అండి, కంప్లీట్ ఎడిటబుల్. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ దేన్ని మీరు ఎడిట్ చేయాలన్నా చేయొచ్చు. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని టెక్స్ట్ జస్ట్ ఆ ఏదైతే మీకు ప్రాజెక్ట్ నచ్చిందో ఆ ప్రాజెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని మీకు ఏం కావాలి దీనిలో టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలి. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇంకొక సీక్వెన్స్ ఓపెన్ అవుతుంది దీనిలో. సీక్వెన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు చెక్ చేస్తే, జూమ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి పైన మీకు నోటిఫికేషన్ ఇచ్చారు. టెక్స్ట్ టైటిల్ డబుల్ క్లిక్ టు ఎడిట్ యువర్ టెక్స్ట్. అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయడం ద్వారా మీరు టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు చెప్తారు. దీన్ని డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక సీక్వెన్స్ ఓపెన్ అయింది. ఇలా మల్టిపుల్ సీక్వెన్స్ కూడా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. మంచి మంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తయారు చేసుకోవచ్చు. సో దీనిలో ఏ టెక్స్ట్ మీరు ఎడిట్ చేసుకోవాలో ఆ టెక్స్ట్ని ఎడిట్ చేస్తారు. దీనిలో ఇక్కడ హ్యాండ్ ఆఫ్ చేద్దాం. సో మీకు ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆఫ్ చేసుకుంటే ఆ లేయర్ ఆఫ్ అవుతుంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 టెక్స్ట్ ఆర్డర్స్ ఉంది. ఇక్కడ నేను నాకు కావాల్సిన టెక్స్ట్ని అప్లై చేస్తాను. హ్యాపీ కింద లేయర్లో 12th వెడ్డింగ్, బాటమ్ లేయర్లో యానివర్సరీ. చూడండి ఇక్కడ యానిమేషన్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ మీరు చూస్తే చూడండి 1, 2, 3 టైం లైన్స్ ఉన్నాయి. మీరు ఈ టైం లైన్ క్లోజ్ చేసేయండి, ఈ టైం లైన్ క్లోజ్ చేసేయండి. అవుట్పుట్ ఫస్ట్ టైం లైన్లో ఉంటుంది. మీకు ఏ టైం లైన్లో అవుట్పుట్ కావాలో ఆ అవుట్పుట్ని ప్లే చేస్తే మీరు రాసినటువంటి హ్యాపీ 12th వెడ్డింగ్ యానివర్సరీ అనే టెక్స్ట్ మీకు వచ్చేసింది. ఇది కూడా ఆల్ఫా కంప్లీట్గా. సో మీరు దీని కింద కూడా ఏదైనా టెక్స్ట్ ఏదైనా ఫుటేజ్ మీరు అప్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫుటేజ్ మీదుగా అప్లై అయిపోతుంది. అన్నీ కూడా ఆల్ఫాలో వస్తాయి, మీకు టెన్షన్ లేదు కాబట్టి. సో మనం దీన్ని పొజిషన్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలి అక్కడ పొజిషన్ దీన్ని మూమెంట్ని దీన్ని సెలెక్ట్ చేసుకుని దీని యొక్క పొజిషన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్స్ యాక్సెస్లో నేను దీన్ని పక్కన తీసుకెళ్తున్నాను. ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ని లేదా మనకు కావాల్సిన డిఫాల్ట్ ఎఫెక్ట్స్ని మనం దీనిలో ఈ ప్రాజెక్ట్ లైబ్రరీలో టైటిల్ కిట్ ద్వారా యూజ్ చేసుకుంటాం. టైటిల్ కిట్లు మల్టిపుల్ ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. కార్టూన్ టెక్స్ట్ ఉంది. మీరు డబుల్ క్లిక్ చేస్తే మీరు ప్లే చేస్తే అర్థమవుతుంది ఇక్కడ. సో మీరు ఏదైనా బర్త్డే చిన్నపిల్లల ఫంక్షన్ చేసినప్పుడు బర్త్డే ఫంక్షన్స్ కానీ వాళ్ళ బారసాల ఫంక్షన్స్ కానీ చేసినప్పుడు ఈ టెక్స్ట్ అని చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. అలాగే ఎనర్జీ టెక్స్ట్ అని
సో యాడ్స్ చేసే వాళ్ళకి బాగుపడుతుంది. అలాగే వెడ్డింగ్ టెక్స్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్లో మనం టీజర్లో కానీ లేదా మధ్యలో కానీ సాంగ్ పాయింట్లో కానీ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో వాటికి వేసుకోవడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. జస్ట్ ఏం చేస్తారు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీకు దానిలో ఏది ఎడిట్ చేసుకోకుంటారో దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఓన్లీ పేర్లు ఎడిట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా జస్ట్ నేమ్ ఎడిట్ చేసుకునే వీలుగా డబుల్ క్లిక్ చేయండి. అక్కడ నేమ్ని, టెక్స్ట్ని డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఏది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ఏది పేరు కావాలంటే ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్. స్క్రిప్ట్ ఫాంట్స్ అయితే బాగుంటుంది మీకు. స్క్రిప్ట్ ఫాంట్ పెట్టుకుంటాము లేదా సైజ్ తగ్గించుకుంటాము. అన్ని ప్రతిదీ మీరు మాడిఫై చేసుకోవచ్చు, ఈజీగా మీకు మాడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమనిపించింది దీనిలో, ఇది రెండు లేయర్, రెండు అంటే పైన కింద వస్తే బాగుంది అనిపించింది, ఒకటి సింగిల్ లేయర్ కాకుండా టూ లైన్స్ వస్తే బాగుంది అనిపించింది, నో ఇష్యూ. సో దీన్ని మీరు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా దీన్ని టూ లైన్స్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని మళ్ళీ దీన్ని సైజ్ తగ్గించుకొని వర్క్ చేసుకోవచ్చు. అలాగే పైన ఉన్న టెక్స్ట్ ఏదవుతుందో ఈ టెక్స్ట్ మీకు, ఈ పైన ఉన్న టెక్స్ట్ ఏదో ఈ టెక్స్ట్ అవసరం లేదు అనిపించింది, తీసేస్తారు. పైన కింద టెక్స్ట్ అవసరం తీసేస్తారు. దీనిలో ఏ టెక్స్ట్ మీకు అవసరం లేదు ఆ టెక్స్ట్ తీసేస్తారు. చూడండి ఇక్కడ వెడ్డింగ్ ఫిలిం పైన ఇది అవసరం లేదు మీకు, తీసేసాం మనం. అలాగే కింద ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని ఉంది, ఇది కొంచెం కిందకి కావాలి, పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క పొజిషన్ని ఇక్కడ ఓకే చెప్పేశాను. దీనిలో కూడా 2026 అని పెట్టాను. దీన్ని ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఫాంట్ మార్చుకున్నాను, సైజ్ పెట్టుకున్నాను, దీని యొక్క డిస్టెన్స్ తగ్గించాను, ఓకే అన్నాను. దీని యొక్క పొజిషన్ని ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి దీని పొజిషన్ ఎక్కడ ఉండాలి, మనకు కొంచెం కిందకు ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేశాను. ఇది యొక్క టైటిల్లో మోషన్లో పొజిషన్కి వచ్చి దీని యొక్క పొజిషన్ వై యాక్సిస్లో కింద పెడతాను తీసుకొచ్చి పెట్టి ఈ టైం లైన్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి వస్తే ఈ టైం లైన్లో మనం పెట్టినటువంటి ఆ టెక్స్ట్ యానిమేషన్ వచ్చేసింది ఇక్కడ. ఇలా మీకు నచ్చినటువంటి టెక్స్ట్ని మీకు కావాల్సిన పొజిషన్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మోషన్లోకి వెళ్ళాను, కొంచెం పక్క తీసుకెళ్తాను దీన్ని ఎక్స్ యాక్సిస్లో. ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, మీ క్రియేటివ్ థాట్స్ ప్రకారం మీ క్రియేటివ్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ దీనిలో ప్రొవైడ్ చేశారు. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. వ్యాలంటైన్స్ డే ఉంది, మెటాలిక్ టెక్స్ట్ ఉంది, వెడ్డింగ్ టెక్స్ట్లోనే మళ్ళీ మల్టిపుల్గా ఇచ్చి ఇవ్వడం జరిగింది. రకరకాల, చూడండి, కొంచెం క్రియేటివ్గా రకరకాల యానిమేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు దీనిలో ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు మీరు. గ్లో ఫ్లోరల్ టెక్స్ట్ ఉంది, చూడండి, ఫ్లోరల్ అంటే ఫ్లవర్ వచ్చి దాని కింద గ్రూడ్ బ్రైడ్. ఎఫెక్టివ్గా మీరు ఎక్కడన్నా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ మీకు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటుగా మనకి ప్రాజెక్ట్ లైబ్రరీలో టెక్స్ట్ టైటిల్ యానిమేషన్స్ కావచ్చు, ఇన్విటేషన్స్ కావచ్చు, ఇవి కూడా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విటేషన్స్కి వెళ్ళామనుకోండి, ఇన్విటేషన్స్లో మల్టిపుల్ ఇన్విటేషన్స్ ఉన్నాయి. దీనిలో రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. స్మార్ట్ హెడ్ ప్రోలో మీకు టైటిల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇన్విటేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మీకు ఇన్విటేషన్కి వెళ్తే ఇన్విటేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అంటే మీరు దీనిలో మల్టిపుల్ లాంగ్వేజ్లో, తెలుగులో కాబట్టి తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో కావచ్చు, మల్టిపుల్గా మీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఎడిట్ చేసుకోవడం చాలా సులువుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసిన ప్రాజెక్ట్లో ఏదన్నా మీకు మంచి ప్రాజెక్ట్ అని ఎడిట్ చేయాలనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక ప్రాజెక్ట్ తీసుకుందాము. ఈ ప్రాజెక్ట్ ఎడిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం. సో దానికోసం ఏం చేస్తుంది, దీన్ని జస్ట్ టైంలైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. యాడ్ టు ప్రాజెక్ట్ అండ్ టైంలైన్ అన్నాము. సో దాని ద్వారా మన టైంలైన్లోకి ప్రాజెక్ట్ వచ్చి మనం ఎడిట్ చేసుకోవడానికి వీలుగా దీనిలో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రాజెక్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు దీనిలో వాడిన ఫుటేజ్, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. సో దీనిలో నాకు ఏది కావాలంటే జస్ట్ రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ అని చెప్పి నాకు ఇక్కడ ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ చేంజ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ తెలుగు మన టెక్స్ట్ టైప్లో ఉంది కదా, ఈ టెక్స్ట్ టైపింగ్ లేదు డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నాకు ఏదైతే తెలుగులో ఉందో ఈ తెలుగుని మార్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకేదైనా మార్చుకుంటే తెలుగు లాంగ్వేజ్లో మార్చుకోవాలి. కింద ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగు ఫోనెటిక్ పెట్టుకున్నాను. పెట్టుకుని ఇది ఏ, ఇక్కడ ఇది యెహోవా యేసు నామమున చేయబడిన కార్యము. సార్ నాకు ఏదైతే టెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని ఎడిట్ చేసుకుని చాలా సులువుగా ఎడిట్ చేసుకుంటాను. టెక్స్ట్ ఇంకా సైజ్ కావాలంటే సైజ్ ఇంకొంచెం పెంచుకుంటాను.
కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకుంటాం. ఏది కావాలన్నా మనం దీనిలో మోడిఫికేషన్ చేసుకోవడం చాలా సులువుగా చేసుకోవచ్చు. సో ఇలా మనకు నచ్చినటువంటి ఎడిట్ చేసుకున్నా కూడా ఆప్షన్స్ దీనిలో చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి తగ్గటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ మనకి ఈ బిన్లో ఏ ప్రాజెక్ట్ మనం తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఇక్కడ వచ్చేస్తుంది. దీనిలో కూడా మీరు ఫుటేజ్ మార్చుకోవచ్చు, ఫోటో మార్చుకోవచ్చు, గ్రాఫిక్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫిక్ మీకు నచ్చలేదు, దీని ప్లేస్లో వేరే గ్రాఫిక్ కావాలనిపించింది మీకు, ఏం చేస్తారు? జస్ట్ ఎక్స్ప్లోర్కి వెళ్తారు, అసెంబ్లీ మోడ్లోకి వెళ్ళి ఈ గ్రాఫిక్ ప్లేస్లో మీ దగ్గర ఏదైనా గ్రాఫిక్స్ ఉంటే ఆ గ్రాఫిక్స్ దీనిలో యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోకి వెళ్ళాను, డీ డ్రైవ్లోకి వెళ్ళాను, డీ డ్రైవ్ టెస్ట్లోకి వెళ్ళాను, టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ గ్రాఫిక్స్లో నాకు ఇంకేదైనా గ్రాఫిక్ దీనిలో బాగుందనిపిస్తే ఆ గ్రాఫిక్ నేను దీన్ని యూజ్ చేస్తాను. ఈ ప్లేస్లో మీకు ఏదైనా పిఎన్జీ ఫైల్, ట్రాన్స్పరెంట్ ఫైల్ కావచ్చు, లేదా ఇంకేదైనా మీ దగ్గర ఏది ఫైల్ ఉంటే ఆ ఫైల్, మీకు నచ్చిన ఫైల్ని ఇక్కడ మీరు దీనిలో యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మీ దగ్గర మీరు అప్లై చేసే ఫైల్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటే బెటర్. సో ట్రాన్స్పరెంట్ కాకుండా మీ దగ్గర ఉంటే నార్మల్ అయితే కంప్లీట్ ఫిల్ చేస్తుంది, కంప్లీట్ దాన్ని మూసేస్తుంది. కాబట్టి మీ దగ్గర ట్రాన్స్పరెంట్ ఫైల్ ఉంటే ఓకే, ట్రాన్స్పరెంట్ ఫైల్ లేకపోతే కొంచెం ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను అనుకోండి దీని మీదకి. నిన్న మనం ఫుటేజ్ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామో అలా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకుని కంట్రోల్ ప్రెస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఆటోమేటిక్గా ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. చూడండి రీప్లేస్ అయిపోయింది. కానీ పిఎన్జీ ఫార్మాట్ లేదు కాబట్టి ఇక్కడ ఇబ్బంది వస్తుంది అనమాట. సో అలా మనం పిఎన్జీ అయితే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నిన్న పిఎన్జీ మనం కట్ చేసి పెట్టాము యాక్చువల్గా ఓ పిఎన్జీని. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో పిఎన్జీ ఉంది. సో దీన్ని రీప్లేస్ చేసి అనుకోండి దీనిలో, ఇక్కడ మనకు ఆ పిఎన్జీ రీప్లేస్ అయిపోతుంది. సో దీని సైజ్ తగ్గించుకోవాలా, మళ్ళీ ఈ పిఎన్జీ ఫైల్ సైజ్ తగ్గించుకోవాలన్నా ఇక్కడ అప్లై చేసింది కాబట్టి దీని సైజ్ కావాలి తగ్గించుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి మీకు దానిలో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ యానిమేషన్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ ఏదైనా సరే మనం ఎడిట్ చేసుకోవడం చాలా సులువుగా దీనిలో వర్క్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా దీనిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు టైటిల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇన్విటేషన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ లైబ్రరీ కేటగిరీ వెళ్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు, బర్త్డే, బేబీ షవర్, ఇలా హౌస్ వార్మింగ్, ఇలా మల్టిపుల్గా మీకు చాలా ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ అనేది జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, మీకు నచ్చితే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ చేద్దాం మీరు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. అలాగే దీంతో పాటుగా మనకి ఇంకా చాలా దీనిలోనే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, మనకి ఇన్విటేషన్స్లో వర్టికల్ ఇన్విటేషన్స్ ఇవ్వడం బాగా ట్రెండ్. సో ఏదైతే వర్టికల్ ఇన్విటేషన్ మీరు చూస్తారో దాన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. కానీ మీరు చేయాల్సిన చిన్న పని ఒకటి ఉంది. ఎప్పుడైనా సరే మనం వర్టికల్గా ఇన్విటేషన్స్ కానీ రీల్స్ కానీ మనం చేయదలుచుకుంటే దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం మన యొక్క ఈ యొక్క వర్క్ స్పేస్ ఏదో ఉంది, వర్క్ స్పేస్ని మనం మార్చుకోవాలి. మనం ఫస్ట్ డే మనం మాడుకున్నాం, ఏదైనా వర్టికల్గా మీరు ప్రెజెంటేషన్ చేయాలంటే దాని తగ్గట్టుగా మనం ప్రెజెంటేషన్ మన యొక్క వర్క్ స్పేస్ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి. సో నేను న్యూలోకి వెళ్ళాను, న్యూలోకి వెళ్ళి నేను వర్టికల్ వర్క్ చేద్దాం అన్నా కాబట్టి కస్టంలోకి వెళ్ళి ఇక్కడ, లేదా మనకి ఏదైతే వర్క్ చేద్దాం అనుకున్నానో దానిలోకి వెళ్ళి, అంటే మీకు డిఫైన్ చేసి లేకపోతే మీరు కస్టమ్లోకి వెళ్ళి డిఫైన్ చేసుకోవచ్చు. కస్టమ్లోకి వెళ్ళి మీకు ఏదైతే సైజ్ కావాలో సైజ్ డిఫైన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి, దీనిలో డిఫైన్ చేసుకోవచ్చు మీరు. అలా కూడా మనకు అన్ని ప్రీసెట్స్లో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ ప్రీసెట్స్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను న్యూలోకి వెళ్తున్నాను, న్యూలో ఇప్పుడు నేను వర్క్ చేద్దాం అనుకుంటే దేనికోసం, ఇన్స్టాగ్రామ్ కోసమా, లేకపోతే యూట్యూబ్ కోసమా, ఏదైనా ట్విట్టర్ కోసమా, దీనికోసం చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్టికల్ కావాలి కాబట్టి దేనికోసమైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ పింట్రెస్ట్లోకి వెళ్ళాను, పింట్రెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఏ సైజ్ మనకు కావాలో డిఫైన్ చేస్తాను. పోర్ట్రేట్ 1080x1920pలో కావాలి నాకు సైజు, అది తీసుకుంటాను. నేను తీసుకుని వర్టికల్ అని చెప్పేసి సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకుని ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాను. వర్క్ స్పేస్లో మనం ఫస్ట్ రోజు మనం చూసుకున్నాము, పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేశాను. పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేస్తే మనం వర్టికల్ వర్క్ చేసుకునే వీలుగా మానిటర్ కూడా నిలువుగా మార్చడం జరిగింది, తిప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు దీనిలోకి వెళ్ళి నేను ఇన్విటేషన్స్లోకి వెళ్ళాను. ఇన్విటేషన్స్లోకి వెళ్ళి నాకు నచ్చినటువంటి ఇన్విటేషన్స్ ప్రాజెక్ట్ లైబ్రరీలో ఇన్విటేషన్స్ ఉన్నాయి, దీనిలోకి వెళ్ళాను. వర్టికల్ ఇన్విటేషన్, వర్టికల్ తెలుగు ఇలా చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ వర్టికల్, హౌస్ వార్మింగ్ వర్టికల్, ఇలా చాలా ఉన్నాయి. దీనిలో నాకు నచ్చిన ప్రాజెక్ట్ తీసుకుంటాను. నేను వర్టికల్లోకి వెళ్ళాను, వర్టికల్లోకి వెళ్ళి నాకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సరే జస్ట్ డబుల్ క్లిక్ చేసి చెక్ చేసుకున్నాను, ఈ ప్రాజెక్ట్ నచ్చింది. సో ఏం చేస్తాను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ రైట్ క్లిక్ చేసి యాడ్ టు ప్రాజెక్ట్ లైబ్రరీ అండ్ టైమ్లైన్ అన్నాను. సో అన్న తర్వాత నాకు ఈ ప్రాజెక్ట్ మొత్తం టైంలోకి వచ్చేసింది. చెక్ చేసుకుంటే జూమ్ ఇన్ చేశాను, నాకు ఈ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ బిన్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ బిన్లో కూడా మీరు ఏదైతే ఫుటేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫుటేజ్ ప్లేస్లో కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను బిన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ నాకు బిన్లో ఉంది. సో దీనిలో ఏముంది, దీనిలో వాడిన ఆడియో ఏం వాడాము, దీనిలో వీడియో ఏం వాడాము, గ్రాఫిక్స్ ఏం వాడాము, ఈ మూడు కూడా దీనిలో కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో దీనిలో వాడిన ఆడియో ఏంటి, ఈ ఆడియో. సో అలాగే దీనిలో వీడియో ఏం వాడాము, ఈ వీడియోస్ వాడారు దీనిలో. అలాగే గ్రాఫిక్ ఓన్లీ వినాయకుడు వాడారు. సో మిగతా అంతా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది దీనిలో. సో నేను రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ అని
నాకు ఏది టెక్స్ట్ అయితే ఎడిట్ చేద్దాం ఉన్నానో ఆ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ గణేష్ ఆయన మహా ఉంది స్టార్టింగ్లో, దీని ప్లేస్లో నేను ఇంగ్లీష్లో కావాలంటే నేను ఏం చేయగల జస్ట్ దీన్ని సెలెక్షన్ చేసుకుని ఇక్కడ ఓం అని పెట్టేస్తాను, లేదా ఇంకేదైనా ఇలా ఇంగ్లీష్ టైప్ చేసుకోవచ్చు. కానీ నాకు తెలుగులో కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను నా కింద ఇంగ్లీష్ అనే ఇక్కడ ఏదైతుందో ఇంగ్లీష్ తెలుగు ఫొనెటిక్లో మార్చుకుంటాను. టైం పక్కన మనకి ఇక్కడ కనిపిస్తుంది, తెలుగు ఫొనెటిక్ కనిపిస్తుంది. ఆ తెలుగు ఫొనెటిక్ పెట్టుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ కింద టైం ఉంది కదా, దీని పక్కన కనిపిస్తుంది ఇంగ్లీష్ అని, అక్కడ ఫొనెటిక్ ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫొనెటిక్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్షన్ చేసుకున్న దాన్ని మనం ఫొనెటిక్లో మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఫొనెటిక్ ఫాంట్స్ పైన సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఫొనెటిక్ ఫాంట్స్ చాలా ఉన్నాయి. ఆ ఫొనెటిక్ ఫాంట్స్లో నాకు నచ్చిన ఫొనెటిక్ ఫాంట్ ఫర్ ఎగ్జాంపుల్ గిడుగు అనుకోండి. నేను ఫస్ట్ దీనిలోకి వెళ్ళి ఇక్కడ గిడుగు పెట్టుకుంటాను. గిడుగు ఫొనెటిక్ ఫాంట్ తీసుకున్నాను. తీసుకుని నాకు నచ్చినట్టుగా ఫొనెటిక్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ శ్రీ గణేశాయ నమః కాకుండా ఇంకేదైనా శ్రీ మాత్రే నమః అని పెట్టుకున్నాను. సో దాని సైజ్ ఎంత కావాలో ఇక్కడ డిఫైన్ చేస్తాను. చిన్నగా అనిపించింది మీకు, సో కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటాను. దీనిలో పెద్ద సైజ్ పెట్టుకున్నాను. ఇలా నాకు నచ్చినట్టుగా నేను ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ నేను చేంజ్ చేసుకుంటాను. చేంజ్ చేసుకుని నాకు ఎక్కడైతే నాకు ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలో అక్కడ నాకు నచ్చినట్టుగా మట్టభర్త ఆహ్వానం ఉంది. దీని ప్లేస్లో నాకు నచ్చినట్టుగా ముందు ఫాంట్ చేంజ్ చేసుకోండి. ఫాంట్ చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఏది కావాలో మీరు చేంజ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఫాంట్లో ఏ ఫాంట్ అయితే మీకు ఇందా దీనిలో చాలా ఉన్నాయి. గిడుగు అని, పొట్టి శ్రీరాములు అని మనకి చాలా ఫాంట్స్ కనిపిస్తాయి. మీకు రేపు ఇన్స్టలేషన్లో రేపు క్లాస్లో అవి కూడా వస్తాయి మీకు. అక్కడ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్వానం స్పెల్లింగ్ తప్పు ఉంది, నేను ఏం చేస్తున్నట్టే ఆహ్వానము ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేశాను. చూడండి ఆహ్వానం వచ్చింది. దీనిలో ఇప్పుడు మట్టపర్తి వారి నూతన గృహప్రవేశ ఆహ్వానం 3 ఉన్నాయి ఇక్కడ. నాకు దీనిలో ఈ మట్టపర్తి వారిది హైలైట్ అవ్వాలంటే కొంచెం పెద్దగా ఉండాలి, మిగతా రెండు చిన్నగా కనిపించాలనిపించింది మీకు. సో దానికోసం ఏం చేస్తారు, ఓన్లీ దానిలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సైజ్ పెంచుకోండి. చూడండి, మీరు ఓన్లీ దాన్ని సెలెక్ట్ చేసుకుని సైజ్ పెంచుకోవడం ద్వారా చూడండి ఇలా మనం సైజ్ పెంచుకోవచ్చు. కానీ తర్వాత ఏమైంది, ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికోసం ఏం చేస్తారు, ఈ మొత్తానికి సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ కాబట్టి మనకి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ. దానికోసం ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కెర్నింగ్ గురించి. ఎక్కడ కెర్నింగ్ ఉంటుంది, 3D టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ వర్టికల్ కెర్నింగ్ ఏదవుతుందో ఈ వర్టికల్ కెర్నింగ్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మీరు చూడండి సెటప్ చేసుకోవచ్చు మనం. చూసారా. సో మనకు నచ్చినట్టుగా టెక్స్ట్ని మనం చూడండి మట్టబర్త్ ద్వారా ఇంటి పేరు బాగా హైలైట్ చేసాము, కింద నూతన విగ్రహం చిన్న చేసుకున్నాము. ఇలా మనం ఈక్వలెంట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా కూడా మనకు దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనిలో కూడా ఇలా మనం ఏది మనకు కావాలో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుని అవుట్పుట్ ఇచ్చేసుకుంటాం దీనిలో. అయితే అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, సో మీరు వర్టికల్గా ఏం చేసినా, వర్టికల్ చేసినా హారిజన్ చేసినా మల్టిపుల్గా ఎక్స్పోర్టింగ్ ఆప్షన్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటుగా ఒక రీల్ చేద్దాం అనుకున్నారు ఏదైనా మీరు, రీల్ కూడా వర్టికల్ ఉంటుంది కాబట్టి ఒక రీల్ కూడా మనం చూద్దాం ఒకసారి. స్టాటస్ రీల్స్ అన్న దీనిలో, సో దీనిలో మేకప్స్ అని మనకి రింగ్ సెరమనీ అని చాలా ఉన్నాయి, కపుల్ ఫోటో అని. సో మీరు ఏదన్నా కస్టమర్కి వెంటనే వర్క్ అయిన వెంటనే మీరు ఏదన్నా రీల్స్ చేసి ఇవ్వాలంటే మనకి ఉన్నటువంటి రీల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీల్ చేసి ఇవ్వాలనుకున్నారు మీరు, సో దీని ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేయండి, యాడ్ టు ప్రాజెక్ట్ లైబ్రరీ అనండి. ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ లైబ్రరీకి ఈ రీల్ యాడ్ అవుతుంది. ఈ రీల్ యాడ్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఈ రీల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, మనకి బిల్లో ఉంటుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ కదా. సో బిల్లోకి వెళ్తారు, ఫుటేజ్ ప్లేస్లో ఫుటేజ్, ఆడియో ప్లేస్లో ఆడియో. సో ఫుటేజ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, చిన్న చిన్న టెక్నిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు టైం సేవ్ చేసుకునే వీలుగా చిన్న చిన్న టెక్నిక్స్ మీరు వాడాలి. రైట్ క్లిక్ చేసి సార్ట్ బై టైమ్ లైన్ టైం, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఫస్ట్ ఫుటేజ్ ఏదవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఫస్ట్ ఫుటేజ్ ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఇవిడ దంచుతున్న ఫుటేజ్ ఉంది, కానీ ఇక్కడ బిల్లో ఫస్ట్ ఫుటేజ్ అది లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఎప్పుడైతే సార్ట్ బై టైం లైన్ టైం అన్నానో ఆటోమేటిక్గా నాకు ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఆ ఫస్ట్ ఫుటేజ్ మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే జస్ట్ రైట్ క్లిక్ చేశాను, అన్గ్రూప్ అన్నాను, ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేశాను, నాకు అసెంబ్లీ మోడ్లోకి వెళ్ళాను. నాకు ఏ ఫుటేజ్తో రీప్లేస్ చేసుకోవాలో ఆ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నేను ఇక్కడ ఫుటేజ్ సౌత్ ఫుటేజ్లోకి వెళ్తున్నాను. నాకు నచ్చిన ఫుటేజ్ ఏదైనా డిఫాల్ట్ నా దగ్గర ఫుటేజ్ యూస్ చేస్తున్నాను ప్రజెంట్. సో దీనిలో నాకు ఏ ఫుటేజ్ కావాలో ఆ ఫుటేజ్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను. వెడ్డింగ్ క్లిప్స్లోకి వెళ్దాము. వెడ్డింగ్ క్లిప్స్లో సబ్జెక్ట్ షార్ట్స్ ఇద్దాం మనం. సబ్జెక్ట్ షార్ట్స్ ఉన్నాయి, ఈ షార్ట్స్ ఇద్దాం మనం. కొంచెం సూటబుల్గా ఉంటుంది, నీట్గా అప్లై అవుతుంది ఇక్కడ. ఇది సెలెక్ట్ చేశాను, సెలెక్షన్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్
ఏం చేస్తాను నేను మనం సెలెక్ట్ చేసాము, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ఎంతైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ మొత్తం ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. కంట్రోల్ పట్టుకున్నాను, కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నాను, అనగానే ఆటోమేటిక్గా నా ఫుటేజ్ మొత్తం రీప్లేస్ అయిపోయింది. నా రీల్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. సో మనం ఫుటేజ్ జస్ట్ రీప్లేస్ అయిన ద్వారా ఆటోమేటిక్గా ఏ ప్లేస్లో ఏ ఫుటేజ్ కావాలో మీకు నాలెడ్జ్ ఉంటే పోనీ ఆ ప్లేస్లో ఆ ఫుటేజ్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫుటేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏం చేస్తారు, జస్ట్ ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకుని ఈ ఫుటేజ్లో ఏం కావాలి మనకి డబుల్ క్లిక్ చేయండి. ఈ ఫుటేజ్ యాక్చువల్గా ఏముంది ఈ ఫుటేజ్లో, ఇలా ఉంది షార్ట్, చూడండి ఈ షార్ట్ ఉంది. సో నాకు ఈ కొంచెం ఇక్కడ నుంచి షార్ట్ కావాలి, ఏం చేస్తాను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇన్ అండ్ అవుట్ని ఈ పొజిషన్లో పెట్టాను. అప్పుడు ఏమైంది, ఇన్ అండ్ అవుట్ ఎప్పుడు మార్చానో అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూడండి షార్ట్ కూడా మారింది నాకు. సో నాకు ఫిగర్ కూడా సెంటర్లో లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను, సెలెక్షన్ చేసుకుని ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే నాకు అడ్జస్ట్మెంట్ కావాలో పొజిషన్లోకి వెళ్ళాను, పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ నాకు పొజిషన్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా మనం ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు. సో రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా మనం ఏం చేస్తుంటామంటే మనకు నచ్చిన ఫుటేజ్ని ఇక్కడ వర్టికల్ కాబట్టి వర్టికల్ ఫుటేజ్ తీసుకుంటాము రెగ్యులర్గా. నేను హార్జన్ ఫుటేజ్ తీసుకున్నాను. సో మీ దగ్గర కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీ దగ్గర వర్టికల్ ఫుటేజ్ తీసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి, చాలా సులువుగా ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయడం కూడా మీకు వీలు ఉంటుంది. ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, మనం దీన్ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి ఈ ఫుటేజ్ ఎక్కడ ఉందో ఈ ఫుటేజ్ యొక్క పొజిషన్ సెంటర్ చేస్తాను నేను. అలాగే స్కేల్ కూడా చేసుకోవచ్చు, మనకు కావాలంటే స్కేల్ కూడా చేసుకోవచ్చు. బాగా స్కేల్ జూమ్ అవుట్ ఉంది, స్కేల్ చేసుకుంటా స్కేల్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం మనం. ఓకే, ఇలా మనం వర్టికల్ రీల్స్ కానీ హార్జెంటల్ రీల్స్ కానీ లేదా ఇన్విటేషన్స్ కానీ టైటిల్ ప్రాజెక్ట్స్ కానీ ప్రాజెక్ట్ లైబ్రరీలో ప్రతి కేటగిరీలో అన్ని ఆప్షన్స్ మనం దీనిలో కండెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు స్లైడ్ షోస్ ఉన్నాయి, మల్టిపుల్ స్లైడ్ షోస్ ఉన్నాయి. సో మీకు ఏ స్లైడ్ షో కంటే ఆ స్లైడ్ షో మీరు ఇక్కడ దీన్ని మీ ఫొటోస్తో పాటు రీప్లేస్ చేయొచ్చు, కస్టమర్ ఫొటోస్తో రీప్లేస్ చేసుకోవచ్చు, ఆల్బమ్ టైప్ కావాలంటే ఆల్బమ్ టైప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏది చేసినా మీరు జస్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్టింగ్ చేయాలంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. వర్టికల్గా మీరు ఏ వర్క్ చేసినా కూడా సింపుల్గా మీరు రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అంటే డిఫాల్ట్గా వర్టికల్ ఏదైతే సైజ్ ఉందో ఆ వర్టికల్ సైజ్లో తీసుకుంటుంది. చూడండి ఇక్కడ 1080 920 తీసేసుకుంది ఆల్రెడీ. అంటే మనకి రెగ్యులర్గా వచ్చేది 920 1080, కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే వర్టికల్ తీసుకున్నామో రివర్స్ అయింది ఆటోమేటిక్గా. అంటే 16:9 కాస్త 9:16లోకి వచ్చేసింది ఆటోమేటిక్గా. సో 9:16లో ఎక్స్పోర్ట్ అయిపోతుంది, డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. లేదు అన్నప్పుడు ఒకవేళ మీరు ఏదైనా పొరపాటున కనుక చేసినట్టయితే ఏదైనా మామూలు అవుట్పుట్ తీసుకోవడం కానీ జరిగితే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ చేంజ్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి సైజ్ని ఇక్కడ మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో 9:16లో ఉంది, మీరు 9:16లో మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకొని ఇక్కడ 1080 x 1920 పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనకి కస్టమైజ్ చేసుకుని ఎక్స్పోర్టింగ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న ఎక్స్పోర్టింగ్లో నేను ఫ్రెష్గా మనం కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాము, తీసుకుని మనం ఎక్స్పోర్టింగ్ చెక్ చేద్దాం ఒకసారి ఎలా జరుగుతుంది ఏంటనేది. దీనిలో స్మార్ట్ కట్ ప్రోలో ఎక్స్పోర్టింగ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేశాను, ల్యాండ్స్కేప్ మోడ్ పెట్టాను, ల్యాండ్స్కేప్ మోడ్ పెట్టి నేను డిఫాల్ట్ వర్క్ స్పేస్ పెట్టాను, ఇక్కడ డిఫాల్ట్ వర్క్ స్పేస్ మోడ్ పెట్టాను. ప్రాజెక్ట్ లైబ్రరీకి వెళ్ళాను, నాకు నచ్చిన ప్రాజెక్ట్ నేను వర్క్ చేసుకున్నాను, ఎడిట్ చేసుకున్నాను, ఇంపోర్ట్ చేసుకుని ఒక టేజర్ తీసుకుంటున్నాను, ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో నేను డిఫాల్ట్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే జస్ట్ రెండు ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి టైం లైన్లో మీరు ఇన్ అండ్ అవుట్ మార్కర్ ఏదైతుందో ఈ ఇన్ అండ్ అవుట్ మార్కర్లో మీరు ఎంతైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ ఉన్నంతసేపు ఈ ఇన్ మార్కర్ అవుట్ మార్కర్ ఉంటుంది. సో ఈ ఇన్ మార్కర్ అవుట్ మార్కర్ మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మార్కర్ని మీరు అవుట్ మార్కర్ తగ్గించారనుకోండి, మీరు ఎంతవరకు పెడతారో అంతవరకు ఎక్స్పోర్టింగ్ అవుతుంది. దీన్ని మీరు స్లైడింగ్ చేసుకోవచ్చు, అంటే ఎక్కడ దాకా కావాలో
ఫర్ ఎగ్జాంపుల్ ముందరంతా ఎక్స్పోర్ట్ అవసరం లేదు, ఈ కొంచెం పార్ట్ మీరు ఎడిట్ చేశారు, ఈ కొంచెం ఎడిట్ చేయాలంటే ఇన్ మార్క్ కూడా ఉండాలి. దీన్ని ఇన్ మార్క్ అంటాము, దీన్ని అవుట్ మార్క్ అంటాము. సో ఈ ఎన్ అండ్ అవుట్ మార్క్ ఎక్కడైతే ఉందో అంతవరకు మనకి ఎక్స్పోర్టింగ్ అవుతుంది. సో నేను మొత్తం ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ కావాలన్నప్పుడు జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు, లేదా F11 ప్రెస్ చేయడం ద్వారా మీకు ఎక్స్పోర్టింగ్ ఆప్షన్స్ మీకు వస్తాయి. రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనొచ్చు టైం లైన్ మీద, లేదా ఇక్కడ ఎక్స్పోర్టింగ్ ఆప్షన్స్ F11 ప్రెస్ చేయడం ద్వారా ఎక్స్పోర్ట్ టు ఫైల్ ఆప్షన్ వస్తుంది. దీనిలో మీకు మల్టిపుల్ ఎక్స్పోర్టింగ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫేవరెట్స్ డివిడి అన్నారు, డివిడి అంటే ఆటోమేటిక్ చూడండి 725 చేంజ్ అయిపోయింది ప్రీసెట్. అలాగే బ్లూరే సైజు, బ్లూరే అవసరం కావాలంటే బ్లూరే ఎంటీహెచ్ ఫార్మెట్లో మీరు బ్లూరే కూడా మీరు అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు. అలాగే వర్టికల్ సైడ్ ఇందా మీకు చెప్పినట్టుగా కొంత 1080 9020 రివర్స్లో మనకు కావాలంటే 916 కావాలంటే వర్టికల్ ఫార్మెట్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇక్కడ ఎక్స్పోర్టింగ్ చేసుకునే ఆప్షన్స్ దీనిలో కనిపిస్తుంది జరిగింది. అలాగే స్క్వేర్ అంటే మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా ఇంకేదన్నా ట్విట్టర్లో కావచ్చు, వీమిక్స్ కావచ్చు, దేనికైనా సరే కొన్ని కొన్ని వాటికి మీకు స్క్వేర్లో అవుట్పుట్ అవసరం అవుతుంది. ట్విట్టర్లో కానీ వాటిలో, సో వాటిలో ఇక్కడ మీరు తీసుకోవచ్చు. పింట్రెస్ట్లో కానీ దేనికైనా సరే ఎక్స్పోర్ట్ తీసుకోవచ్చు స్క్వేర్లో. అలాగే హెచ్డి కావాలంటే 1290x720లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డి కావాలంటే ఫుల్ హెచ్డి. ప్రతి దానికి కూడా మీకు చూడండి, ప్రతి కేటగిరీకి మనం ఫస్ట్ డే రోజు డిస్కస్ చేసినట్టుగా దాని యొక్క సైజు, రెజల్యూషన్ సైజు, ఏ కోడెక్లో మనకి ఎక్స్పోర్ట్ జరుగుతుంది, దాని సైజ్ ఎంత ఉంది, ఎంత ఎఫ్ఎస్లో పనిచేస్తుంది, ఎంత బిట్ రేట్లో కూడా అది ఎక్స్పోర్ట్ అవుతుంది, ఆడియో కూడా ఎన్ని లేయర్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది, 2 ఛానల్స్ అవుతుందా, ఎన్ని ఛానల్స్ అవుతుందో చెప్పేస్తుంది మనకి ఇక్కడ. సో ప్రతి దానికి దాని ఇన్ఫర్మేషను, స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్తో మనకి ఎక్స్పోర్టింగ్ ఇక్కడ చూపిస్తుంటుంది. సో దీనిలో మీరు ఏదైనా మాడిఫికేషన్స్ కావాలి, చేంజెస్ కావాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ హెచ్డీ తీసుకున్నాను, దీనిలో 25 FPS కూడా మనకి ఎక్స్పోర్టింగ్ అవుతుంది, కానీ నేను తీసుకున్న ఫుటేజ్ 50 FPS ఉంది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ 25 50 కావాలి కాబట్టి ఈ ఫుటేజ్లో ఈ ఫుల్ హెచ్డీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ చేంజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అక్కడ ఎంత ఎఫ్పిఎస్లో మీకు కావాలో అంత ఎఫ్పిఎస్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. 50 FPS, 60 FPS, 100 FPS మీరు డిఫైన్ చేయొచ్చు. యూజర్ డిఫైన్డ్ ఎఫ్పిఎస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో 100 కావాలంటే 100 పెట్టుకోవచ్చు, 120 కావాలంటే 120 పెట్టుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇక్కడ మీకు రేట్ వాల్యూ ఉంది. ఇక్కడ రేట్ వాల్యూ అంటే రేట్ వాల్యూ రిఫర్స్ టు క్వాలిటీ ఆఫ్ ద ఫైల్ అనమాట. అంటే మీరు ఇస్తున్నటువంటి ఫైల్ ఏదైతే అవుట్పుట్ ఇస్తున్నారో దాని క్వాలిటీ రేట్ వాల్యూ, కలర్ రేట్ వాల్యూతో ఆధారపడి ఉంటుంది. దీన్ని పెంచుకోవడం ద్వారా మీకు పిక్చర్ క్వాలిటీ పెరుగుతుంది, ఇంకా మనం చేసిన అవుట్పుట్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, దాంతోపాటు సైజు కూడా పెరుగుతుంది. చూడండి, మీరు తీసుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేషన్ సైజ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూరే తీసుకున్నాము, దానికి ఎస్టిమేషన్ సైజు ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్లోకి వెళ్ళాను, ఇక్కడ చూడండి ఇక్కడ 270 MB ఉంది. ఓకే, సో ఇది ఈ యొక్క 5 minutes టీజర్కి మేము చెప్పేది, ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే. అలాగే డివిడి పెట్టాను, డివిడి ఆప్షన్ పెట్టి చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే దీనికి ఎస్టిమేషన్ 60 MB ఉంది, అంటే డివిడి ఫార్మాట్లో తక్కువ ఉంది. అలాగే ఫుల్ హెచ్డి ఫార్మాట్లో ఎంత మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుని మనకు సరిపోదు, ఇంకొంచెం సైజు కావాలి, క్వాలిటీ కావాలి, ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వాలి మనం అనుకుంటే ఇక రేట్ వాల్యూ ఏది ఉందో ఈ రేట్ వాల్యూని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మీరు ఎంతైనా సరే సైజుని ఇచ్చుకోవచ్చు. కానీ సజెషన్ ఏంటంటే మీకు, మీరు అవుట్పుట్ దేనికి ఇస్తున్నారు, టీవీకి ఇస్తున్నారా, సిస్టంలో చూసుకోవడానికి ఇస్తున్నారా, లేదా ఎలా ఇస్తున్నారు, డివిడీకి ఇస్తున్నారా, హార్డ్ డిస్క్లో ఈ కాపీ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు చూసుకున్నాక ఇస్తున్నారా, స్టోరేజ్ కోసం ఇస్తున్నారా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మీరు టీవీకి కానీ ఏదైనా చిన్న చిన్న సెన్సిటివ్ డివైస్కి ఇస్తున్నప్పుడు ఆ టీవీలో ఆ క్యాచ్ మెమరీ కావచ్చు, లేదా వాళ్ళు ప్లే చేసే ఆ సిస్టమ్ డివైస్లో ఆ ప్లేబ్యాక్ స్పీడ్ కావచ్చు, ప్లేబ్యాక్ కాన్ఫిగరేషన్ కావచ్చు సెట్ అవ్వకపోతే మీరు ఇచ్చిన హై క్వాలిటీ ఇచ్చిన ఫైల్ స్ట్రక్ అయి ప్లే అవ్వడం, హ్యాంగ్ అయి ప్లే అవ్వడం కనిపిస్తుంటుంది. కాబట్టి మీరు దేనికి అవుట్పుట్ ఇస్తున్నారు అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ మనకి స్మార్ట్ కట్ పూల్లో 2 ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుల్ హెచ్డి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్పోర్టింగ్ చేసినప్పుడు రియల్ టైం ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. రియల్ టైం ఎక్స్పోర్టింగ్ అంటే ఏంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 hour ప్రోగ్రామ్ చేస్తే మాక్సిమం 50 minutes నుంచి 60 minutes సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ i7 అనుకోండి, మీకు 50 to 60 minutes లోపల ఎక్స్పోర్టింగ్ జరిగిపోతుంది. ఇది రియల్ టైం ఎక్స్పోర్టింగ్ అంటాం మనం. i3 అనుకోండి, దీనికి 120 minutes అంటే సుమారుగా గంటకి పైన, గంట ప్రోగ్రాము సుమారుగా గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాలు పడుతుంది. i5 అయితే, i7 అయితే 15 to 60 minutes పడుతుంది. i9 అనుకోండి 45 నుంచి 50 minutes పడుతుంది. ఇలాగ మనకి రియల్ టైం ఎక్స్పోర్టింగ్ అనేది జరుగుతుంది దీనిలో మాక్సిమం అదే టైంలో జరుగుతుంది. ఇంకా కాకుండా మీరు బయట నుంచి ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ ప్లగిన్స్ కానీ, థర్డ్ పార్టీ ఎఫెక్ట్స్ కానీ ఇంకా దీనిలో యాడ్ చేసి కనుక ఇంకొంచెం మెమరీ సైజ్ పెరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా ఇప్పుడు మనం తీసుకున్నది అంతా సిస్టమ్ తీసుకుందాం, యాక్చువల్గా సిస్టంలో వాడే గ్రాఫిక్సే వాడుతున్నాం. కానీ అలా కాకుండా మీరు ఏదైనా బయట నుంచి ఎక్స్టర్నల్ నుంచి ఏమైనా గ్రాఫిక్స్ మీరు తీసుకొస్తే, స్వైప్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, కౌంట్ డౌన్స్ కావచ్చు, గార్డెన్స్ కావచ్చు, ఇలా ఏమైనా బయట నుంచి మీరు తీసుకొస్తే దాని ఫైల్ సైజ్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఇంకొంచెం డిలే అయ్యే ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రియల్ టైం ఎక్స్పోర్టింగ్ జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా అయితే. అయితే
ఈ రియల్ టైం ఎక్స్పోర్టింగ్ అనేది మీకు ఇంకా బాగా ఫాస్ట్ కావాలి, రియల్ టైంలో ఇంకా బెటర్ కావాలంటే ఇక మీకు చేంజ్ ఆప్షన్లో మీకు బెస్ట్ మేజర్గా ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది మీకు. ఈ హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఏం చేస్తుందంటే మీకు ఎక్స్పోర్టింగ్ చేసినప్పుడు గ్రాఫిక్ కార్డ్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో గ్రాఫిక్ కార్డ్, ఆ గ్రాఫిక్ కార్డ్ వాడుకోమంటారా, లేదా ఓన్లీ సాఫ్ట్వేర్ మీద ఎక్స్పోర్టింగ్ చేయమంటారా అని అడుగుతుంది ఒక్కోసారి. అంటే మీ సిస్టమ్ మీద బర్డెన్ సిపియూ మీద కాన్ఫిగరేషన్, సిపియూ మీద ఎక్స్పోర్టింగ్ చేయాలంటే సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాం మనము. మన గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ తీసుకుని ఎక్స్పోర్టింగ్ చేయాలంటే ఎన్విడియా మీద, లేదా మీ దగ్గర అయితే గ్రాఫిక్ కార్డ్ ఉందో ఆ గ్రాఫిక్ కార్డ్ యొక్క కంపెనీ చిప్సెట్ ఇక్కడ వస్తుంది మనకి. నాది ప్రజెంట్ ఎన్విడియా చిప్సెట్ సిస్టంలో ఎన్విడియా చిప్సెట్ ఉంది కాబట్టి ఎన్విడియా చూపిస్తుంది. మీ దగ్గర ఏఎండి చిప్స్ ఉంటే ఏఎండి చూపిస్తుంది, ఇంకేదైనా చిప్స్ ఉంటే అది చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ రెండిట్లో నేను ఏది కావాలంటే దాన్ని సెలెక్షన్ చేసుకుని ఎక్స్పోర్టింగ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి సాఫ్ట్వేర్ మనకు అవసరం అవుతుంది, ఒక్కోసారి హార్డ్వేర్ అవసరం అవుతుంది. మాక్సిమం హార్డ్వేర్ అంటే ఎన్విడియా బేస్డ్, అంటే గ్రాఫిక్ కార్డ్ బేస్డ్ మనం ఎక్స్పోర్టింగ్ పెడతాము. అలా కాకుండా ఒక్కోసారి దీనిలోనే ఇష్యూస్ మీకు వస్తే, గ్రాఫిక్ కార్డ్లో ఇష్యూస్ ఉన్నా లేదా గ్రాఫిక్ కార్డ్ సరిగ్గా వర్క్ చేయకపోయినా మీ దగ్గర ఉన్న కస్టమర్ కంపల్సరీగా వెంటనే ఇమ్మీడియట్గా ఎక్స్పోర్టింగ్ ఇవ్వాలన్నప్పుడు సాఫ్ట్వేర్ మీద కూడా మీరు బేస్ చేసుకుని ఎక్స్పోర్టింగ్ చేసుకునే ఆప్షన్ మీకు స్మార్ట్ కార్డ్ ప్రోలో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ మీద బర్డెన్ పడుతుంది కాబట్టి, సాఫ్ట్వేర్ అంటే మీరు యూస్ చేసే సాఫ్ట్వేర్ సిపియూ మీద, ర్యామ్ మీద ఎక్కువ స్పేస్ యూస్ చేసుకుని కొంచెం స్లోగా, రియల్ టైం కాకుండా ఇంకొంచెం స్లోగా ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా గ్రాఫిక్ కార్డ్ అయితే మీకు రియల్ టైంలో ఎక్స్పోర్టింగ్ జరిగిపోతుంది. మీ యొక్క గ్రాఫిక్ కార్డ్ యొక్క స్పీడ్ బట్టి ఆ స్పీడ్ ఇంకోసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. డిపెండ్స్ అపాన్ సిస్టమ్ హార్డ్వేర్ మీద ఇది ఆధారపడి ఉంటుంది కంప్లీట్గా. సో ఇలాగా మనం ఏది కావాలంటే దాన్ని ఇక్కడ సెటప్ చేసుకుని మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్ని, ఎక్స్పోర్టింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి దీనిలో. సో మీరు చేంజ్లోకి వెళ్తే మీరు ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ రోజున H.264 ఫార్మేట్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అలా కాకుండా ఎంపెగ్ కౌడెక్లో కావచ్చు, ఎంపెగ్ 4లో కావచ్చు, ఎంఓవిలో కావచ్చు, మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, లేదా మీ సిస్టమ్ ఏది సపోర్ట్ చేస్తుందో, మీ కస్టమర్ ఏమి అడిగితే దానిలో మీరు బేస్ చేసుకుని ఎక్స్పోర్టింగ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించడం జరిగింది. సో ఎంపెక్ పెట్టాం మనం. ఎంపెక్ పెడితే ఏముంది, డివి ఆప్షన్ అంటే 4:3లోకి వచ్చింది చూడండి. ఇవన్నీ మనం స్టడీ చేస్తే మీకు అర్థమైపోతాయి. ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు ఎంపెక్ 4 అంటే ఏంటి, ఎంపీ 3 అంటే ఏంటి, ఎంపెగ్ అంటే ఏంటి, ఎంపెగ్కి ఎంపీ 4కి చాలా వేరియేషన్ ఉంది. సో ఎంపెక్ 4 కూడా మీకు ఎంపీ 4 అవుట్పుట్ వస్తుంది, కానీ చూడండి మీకు ఉన్న ప్రీసెస్లో ఇక్కడ ఎంపెక్ టైపింగ్ మారిపోతుంటుంది దీనిలో. సో ఇలాగా H.264 పెడితే దాని యొక్క ప్రీసెట్స్ మారిపోతున్నాయి మీకు కంప్లీట్గా. ఇలా మీకు ఏ ప్రీసెట్కి, ఏ ఫార్మేట్కి ఎటువంటి అవుట్పుట్ మనకి ప్రొవైడ్ చేయొచ్చు అని కూడా ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ అవుట్పుట్ ఏదైతే మీరు కస్టమర్కి ఇవ్వదలుచుకున్నారో ఆ కస్టమర్ అవుట్పుట్ బై డిఫాల్ట్గా H.264 ఉంటుంది. ఇది కాకుండా ఇంకేదైనా మీరు చేయదలుచుకుంటే, మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే కనుక మీరు డిఫాల్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదా మీకు నాలెడ్జ్ లేకపోతే ఒకసారి సర్వీస్ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏ రకమైన అవుట్పుట్ కావాలో, ఏ అవుట్పుట్ మీరు ఇవ్వదలుచుకున్నారో కస్టమర్కి అది ఒకసారి చెబితే వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని మీకు సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలా కూడా మీరు సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా ఎక్స్పోర్టింగ్ ఆప్షన్ మీకు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మనకి రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్పోర్ట్ పెట్టాను నేను. ఎక్స్పోర్ట్ పెట్టిన తర్వాత నాకు ఇక్కడ ఇది ఎక్స్పోర్ట్ జరుగుతున్న సేపు నాకు ఫైల్ మెనూకి వెళ్ళడం కానీ ఏది జరగదు. అంటే నాకు ప్రాబ్లం వస్తుంది అనమాట ఇక్కడ. నేను ఇంకేం పని చేయలేను. ఎక్స్పోర్టింగ్ అయితే వెయిట్ చేయాలి, 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ స్మార్ట్ కార్డ్ ప్రోలో మీకు ప్రాబ్లం లేదండి. మీరు స్మార్ట్ కార్డ్ ప్రో యూస్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పోర్ట్ టాస్క్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని మీరు ఎక్స్పోర్టింగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కంపోజిషన్ కూడా ఎక్స్పోర్ట్ నాకు ప్రాజెక్ట్ ఉంది, దీన్ని యాడ్ చేశాను. ఓకే అన్నాను. ఏ ఫార్మాట్ కావాలో అవుట్పుట్ అడుగుతుంది. ఓకే బీటీ డిఫాల్ట్గా ఎంపీ 4 కాబట్టి ఓకే అన్నాను. మళ్ళీ యాడ్ అన్నాను. ఈసారి వర్టికల్ అన్నాను. ఓకే అన్నాను. నాకు వర్టికల్ సైజ్ కూడా వచ్చేసింది. వర్టికల్ సైజ్ కూడా వచ్చింది, డిఫరెంట్గా వచ్చేసింది. ఓకే. వర్టికల్ అన్నాను, మళ్ళీ యాడ్ అన్నాను. ఇంకోసారి ఇంకేదో ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఇలా మల్టిపుల్గా మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో ఒకేసారి మీరు ఎక్స్పోర్ట్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 6ంటికి మీరు వెళ్ళిపోతున్నారు, రేపు పొద్దున మళ్ళీ 10 దాకా రారు. సో సిస్టమ్ ఐడియల్గా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా కస్టమర్స్కి ఎక్స్పోర్టింగ్ చేయాల్సిన ఆప్షన్స్, పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఇలా అన్ని ఒకేసారి పెట్టుకుని షట్ డౌన్ కంప్యూటర్ వెన్ ఫినిష్ అనే ఆప్షన్ ఆన్ చేసి కనుక మీరు స్టార్ట్ చేస్తే 1 బై 1 అది ఎక్స్పోర్టింగ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయండి. మీకు మళ్ళీ టైం సేవ్ అవుతుంది అనమాట, ఇష్యూ లేకుండా ఎక్స్పోర్టింగ్ అయిపోతాయి. అలా కాకుండా, అంతేకాకుండా ఇది బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోర్టింగ్ అవుతూ ఉంటుంది. మీరు ఆఫీస్లోనే ఉండి మళ్ళీ ఇంకేదైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది, నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళాను, న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, నా కస్టమర్కి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలంటే నేను దానికోసం కొత్త వర్క్ చేస్తాను. ఫస్ట్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. తీసుకుని దీనిలోకి వెళ్ళి నేను వీడియో లైబ్రరీలో ఉన్నటువంటి కొన్ని ఓవర్లేస్ కానీ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిలోకి వెళ్ళి నేను బిల్లోకి 4 ఫుటేజ్ ఇంపోర్ట్ చేద్దాము. కొంత ఫుటేజ్ తీసుకున్నాను.
తీసుకుని నేను ఆ వర్క్ చేసుకుంటాను. చూడండి, మీరు ఎప్పుడైతే మనం ఈ వర్క్ ఇక్కడ చేసుకుంటున్నామో బ్యాక్గ్రౌండ్లో మీకు ఇంకా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. చూడండి ఇంకా ఇక్కడ ఎక్స్పోర్టింగ్ జరుగుతూనే ఉంది. మీకు ఎక్స్పోర్టింగ్ అవ్వట్లేదు. కస్టమర్కి మీరు గంటల వర్క్ ఇస్తానన్నా, గంటలో అవుట్పుట్ రెడీగా ఉంది వచ్చేయమన్నా ఆయనకి వర్క్ ఎక్స్పోర్ట్ పెట్టేసుకుని మీరు వేరే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆయన వచ్చేటప్పటికి మీ ఎక్స్పోర్టింగ్ రెడీ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి టెన్షన్ లేదు, మీకు టెన్షన్ లెస్గా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం వేరే వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనకి ఇక్కడ వీడియో లైబ్రరీ ఆప్షన్ ఉంది. ఈ వీడియో లైబ్రరీలో మీకు మీరు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇంకేదైనా గ్రాఫిక్స్ కానీ ఏమైనా కావాలని తెచ్చుకోవడానికి మీకు ఇక్కడ అవకాశం లేకపోతే సాఫ్ట్వేర్లోనే మీకు కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానిలో ఎలిమెంట్స్ అని ఇందా మనం చూసాం, కొన్ని బర్త్డే ఎలిమెంట్స్ కూడా చూసాం. అలాగే గాడ్ ఓపెనర్ అని ఉంది. సో దీనిలోకి వెళ్తే మీరు ఏదైనా స్టార్టింగ్లో మనం వేసుకున్న గాడ్స్ వేసుకోవడానికి వీలుగా మల్టిపుల్ గాడ్స్, గాడ్ గణేష్ అని, శివపూజ శివ అని, ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు ఈ గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ వాడుకోవచ్చు. దీనిలోంచి మీరు తీసుకుని స్టార్టింగ్లో ప్రాజెక్ట్ స్టార్టింగ్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే కౌంట్ డౌన్స్ ఉన్నాయి. మీకు ఏ కౌంట్ డౌన్ అంటే ఆ కౌంట్ డౌన్, 3D కాంటే 3D, 2D కాంటే 2D, ఇవి కూడా మీకు రెడీమేడ్ యూస్ ఇవ్వడం జరిగింది. సో మీరు వర్క్ చేసిన తర్వాత ఈ కౌంట్ డౌన్స్ కూడా మీరు యూస్ చేసి స్టార్టింగ్లో 1 by 1. సో ఫస్ట్ మీరు గార్డ్ ఓపెన్ పెట్టి ఒక గార్డ్ పెడతారు. తర్వాత ఆ గార్డ్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, మీరు ఏం చేయగలరు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. అంత రెడీగా ఉంది కాబట్టి యానిమేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్. తర్వాత కౌంట్ డౌన్ పెడతారు. తర్వాత కౌంటర్లోకి వచ్చి కౌంటర్ తీసుకొచ్చారు. తర్వాత ఇంకేదన్నా దానికి బ్యాక్గ్రౌండ్స్ ఇంకా యాడ్ చేయంటే బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకుంటారు. ఇలా మీరు ఏది కావాలంటే దాన్ని అడ్జస్ట్మెంట్స్ యాడింగ్ చేసుకోవడానికి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డిస్క్ యాడ్ చేసుకోవచ్చు, ఎండ్ డిస్క్ యాడ్ చేసుకోవచ్చు, థ్యాంక్సింగ్ దేని మీరు ఇక్కడ యాడ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ బై డిఫాల్ట్గా మీకు ప్రొవైడ్ చేసింది, సాఫ్ట్వేర్ డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసింది. ఇవి కాకుండా దీంతో పాటు ఇంకొన్ని ప్రొవైడ్ చేసింది. ఏంటంటే చూడండి, స్వైప్స్ అని, మాస్క్ అని, ఓవర్లేస్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏం పని చేస్తుంది ఈ ఎలిమెంట్స్ ఆల్రెడీ మీరు చూసారు, ఆల్ఫాలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ అన్నాం. ఈ మాస్క్ అంటే ఏంటంటే మనం నిన్న చూసినట్టు వీడియో ఫిల్టర్స్లో ఉన్నట్టుగానే కొన్ని మాస్క్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా కొన్ని మాస్క్లు ఉన్నాయి ఇక్కడ. ట్విన్ మాస్క్ అని. అయితే ఫిల్టర్స్లో మీరు అప్లై చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిల్టర్లో ఏదైనా మాస్క్ అప్లై చేశారు అనుకోండి. సో డైరెక్ట్గా ఫుటేజ్ మీద అప్లై అవుతుంది. దీని మీదకి వెళ్ళాము, వీడియో ఫిల్టర్లోకి వెళ్ళాము. వీడియో ఫిల్టర్లో మాస్క్ అవుతుంది ఆప్షన్ ఉంది ఇక్కడ. మాస్క్లోకి వెళ్ళి ఇక్కడ మనం దీనిలో హార్జెంట్లో హార్ట్ ఇది అప్లై చేసాం అనుకోండి, డైరెక్ట్గా దీని మీద అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు అప్లై చేసిన ఇక్కడ వీడియో లైబ్రరీ ఇచ్చిన మాస్క్ ఇలా అప్లై అవుతుంది. ఇక్కడ మాస్క్ ఏం చేయాలంటే మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత దీనికి చిన్న టెక్నిక్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఏవిఏ ఫైల్స్, ఇవి ఫిల్టర్ ఫైల్స్ కాదు కాబట్టి ఏవే ఫైల్స్ కాబట్టి చిన్న టెక్నిక్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫుటేజ్ బీ ట్రాక్లో పెట్టుకున్నాను, నా ఫుటేజ్ని. నాకు కావాల్సినటువంటి మాస్క్ తీసుకుంటున్నాను, ఏ మాస్క్ కావాలో నాకు తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బొరోకెన్ గ్లాస్ మాస్క్ ఉంది, ఇది తీసుకుంటున్నాను. ఇంకేదన్నా మనం తీసుకున్న సర్కిల్స్, గ్రాఫిక్స్ కావాలన్నా, ఈ వీడియోస్ ఇవి. నెంబర్ ఆఫ్ మాస్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు. ఏ మాస్క్ అంటే ఆ మాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్క్ తీసుకుందాము. దీన్ని తీసుకుని నేను ఇక్కడ పైన ఏ ట్రాక్లో అప్లై చేశాను. పైన ఏ ట్రాక్లో మాస్క్ అప్లై చేశాను, కింద బీ ట్రాక్లో ఫుటేజ్ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మాస్క్ ఏదైతే ఈ వీడియో ఫైల్ ఉందో ఇది వీడియో ఫైల్ కాబట్టి మనకి వీడియో ఫైలే కనిపిస్తుంది. ఫస్ట్ చూడండి, వీడియో ఫైలే కనిపిస్తుంది మనకి కదా, కింద ఫుటేజ్ కనిపించట్లా. ఈ ఫుటేజ్ కనిపించాలంటే ఏం చేయాలంటే ఈ రెండింటికి మధ్యలో మన ట్రాన్సిషన్లో ఉన్నటువంటి బ్లెండ్ అనే ట్రాన్సిషన్ ఉంది. ఈ బ్లెండ్ ట్రాన్సిషన్ అప్లై చేయాలి. అప్లై చేయడం ద్వారా చూడండి ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ ఫుటేజ్లో ఆ మాస్క్ అప్లై అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు నిన్న చూసినటువంటి ఆ పోర్ట్రేట్ సాంగ్లో టీజర్లో ఇవన్నీ కూడా యూస్ చేశారు. ఇవి కూడా యూస్ చేసి కూడా వాటిని వర్క్ చేయడం జరిగింది. ఇలా మనకి ఏది కావాలంటే దాన్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వీడియో లైబ్రరీకి వెళ్ళండి. మీకు ఏదైనా మాస్క్ ఏది నచ్చితే ఆ మాస్క్ని మీరు దీనిలో అప్లై చేయాలన్నప్పుడు ఆ మాస్క్కి ఫుటేజ్కి మధ్యలో ట్రాన్సిషన్, బ్లెండ్ అనే ట్రాన్సిషన్ యూస్ చేయడం ద్వారానే మీరు దాన్ని ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతారు దానికి. ఓకే, ఇలా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే స్వైప్స్ ఉన్నాయి, స్వైప్స్ అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మాస్క్స్. అలాగే స్వైప్స్ ఓవర్లేస్ ఉంటాయి, ఓవర్లేస్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్లేస్ అనుకోండి, ఓవర్లేస్ కూడా మీకు చాలా ఓవర్లేస్ ఉన్నాయి దీనిలో. డైరెక్ట్గా మనం ఫుటేజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేస్తున్నాను, ఈ లెన్స్ ప్లేస్కి తీసుకొచ్చి దీన్ని అప్లై చేశాను. ఇవన్నీ వీడియో ఫైల్స్ కాబట్టి సో మీరు డైరెక్ట్గా అప్లై అయిపోతాయి, మనకి ఫుటేజ్ మీద అప్లై అయిపోతుంది డైరెక్ట్గా. పైన క్లిప్ మీద అప్లై అయిపోతుంది. క్లిప్ మీద అప్లై అంటే బ్లెండింగ్ వేయండి. బ్లెండింగ్ వేస్తే మీకు క్లిప్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు అది కంప్లీట్గా. చూడండి, ఇది క్లిప్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు.
ఇలా మనం రకరకాలుగా దీనిలో వీడియో లైబ్రరీ నుంచి కొన్ని ఎఫెక్ట్స్ మనం వాడుకొని ఇంకొంచెం ఇన్నోవేటివ్గా మీరు ఎఫెక్టివ్గా క్రియేట్ చేసుకోవచ్చు. దీని లైట్ లీక్స్ కావచ్చు, ఇది డైరెక్ట్గా ఫుటేజ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇది ఫుటేజ్ మీకు కనిపించాలంటే ఏం చేస్తాం, ట్రాన్సిషన్కి వెళ్ళి బ్లెండ్ అనే ఆప్షన్ అప్లై చేయండి. ఈ బ్లెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎఫెక్ట్ సెటప్లో ఈ బ్లెండ్కి దీనిలో డార్క్ కాకుండా స్క్రీన్ కానీ ఇంకేదైనా అప్లై చేయండి. స్క్రీన్ కానీ లైట్ కానీ అప్లై చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ దాని మీద అప్లై అవుతుంది. సో ఇది వీడియో ఫైల్స్ కావాలంటే వీడియో ఫైల్స్లో వాడుకోవచ్చు. ఇవే ఫిల్టర్స్ మీకు వీడియో సారీ ట్రాన్సిషన్లో కూడా ఇవ్వడం జరిగింది, ఫిల్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా లైట్ లీక్స్ ఇవన్నీ అవే కదా, ఈ లైట్ లీక్స్ ఇవన్నీ కూడా అవే. డైరెక్ట్గా ఫుటేజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క ఆప్షన్ బట్టి ఎక్కడ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా లైట్ ఫుటేజ్ అప్లై అయిపోయింది ఫిల్టర్స్లో. సో వీడియో ఫిల్టర్స్లో డైరెక్ట్గా ఫుటేజ్ అప్లై అయితే మీకు ఇచ్చినటువంటి వీడియో లైబ్రరీలో కంటెంట్ ఇది గ్రాఫిక్స్ కంటెంట్ కాబట్టి సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అంతే మీకు. ఇలా మీకు సపరేట్గా మీకు దగ్గర ఏదైనా కంటెంట్ ఉన్నా మీరు తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇక్కడ ఫుటేజ్ ఉంది. ఈ ఫుటేజ్ మీద నేను ఆ, ఈ ఈ లో ఎడ్జెట్స్ ఉన్నాయి దీనిలో. ఏదైనా లో ఎడ్జెట్ వాడుకుందాం అనుకుంటున్నాను దీనిలో. అప్లై చేసుకోవచ్చు మీరు. మిక్స్ ఉంది, మిక్స్లోకి వెళ్ళి ఫ్లాగ్ లో ఎడ్జెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ తీసుకొచ్చి దీనిపైన అప్లై చేస్తారు. దీనిపైన టెక్స్ట్ యానిమేషన్ టెక్స్ట్ ఏదైనా పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద 3D టెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ మీద యాడ్ చేస్తారు 3D టెక్స్ట్. డిఫాల్ట్ ఉన్నది వాడుకోవచ్చు, లేదా మీరు కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఉన్నవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ జనరేటర్స్లో ఉన్న మీకు డిఫాల్ట్ ఉన్నవి, అలాగే కొత్త ఉన్నవన్నీ మీకు జనరేటర్స్లో డిఫాల్ట్ ఉన్న కొత్తగా చేయాలంటే 3D టెక్స్ట్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ 3D టెక్స్ట్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా ఉన్నదానికి జనరేటర్స్లోకి వెళ్ళాను. జనరేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ యానిమేట్ టెక్స్ట్లో గ్రేడియంట్ టెక్స్ట్ ఉంది కదా, సారీ గ్రేడియంట్లోకి వెళ్ళాను. గ్రేడియంట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు నచ్చిన టెక్స్ట్ని నేను దీని మీద అప్లై చేస్తున్నాను. ఇక్కడ నుంచి దీని పొజిషన్ని ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి దీని పొజిషన్ కింద తీసుకొస్తున్నాను. మోషన్లోకి వెళ్ళి దీని పొజిషన్ ఇలా మనం కస్టమైజ్డ్గా చిన్న చిన్న గ్రాఫిక్స్ క్రియేట్ చేసుకున్నా దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఇలా మనకి వీడియో లైబ్రరీ నుంచి కూడా మంచి మంచి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఉన్న వీడియో లైబ్రరీ, మీ దగ్గర ఉన్న కంటెంట్ గ్రాఫిక్స్ మీ దగ్గర ఉంటే దాన్ని కూడా మీరు వీడియో లైబ్రరీలో మీకోసం మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కంటెంట్ ఉంది అనుకోండి, నేను ఏం చేస్తాను, వీడియో లైబ్రరీకి వెళ్ళాను. ఇక్కడ మాస్టర్ కేటగిరీ, ఇక్కడ కింద యాడ్ మెయిన్ ఫోల్డర్ అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తానంటే మై గ్రాఫిక్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కొత్త కేటగిరీ వచ్చింది. దీనిలో సబ్ కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కేటగిరీ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేస్తున్నాను. అంటే నేను ఏమైనా కొత్తగా బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్స్ నాకు దీనిలో నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసినాక రైట్ క్లిక్ చేయండి, యాడ్ టు వీడియో లైబ్రరీ అనండి. అన్న తర్వాత మీ దగ్గర అయితే మీ కస్టమైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు దీనిలో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర కొన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి, యాడ్ టు లైబ్రరీ అని చెప్పేసి నేను దీనిలోకి వచ్చి ఈ గ్రాఫిక్స్ యాడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ గ్రాఫిక్స్ అంటే చూసుకోవచ్చు మీరు. సో దీన్ని నేను కట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోంచి ఇక్కడ నాకు ఏదైతే గ్రాఫిక్స్ కావాలో దీనిలోనే నేను ఇన్అవుట్ పెట్టుకుంటున్నాను. దీనిలో ఇక్కడ ఇన్ పెట్టాను, దీనిలో అవుట్ పెట్టాను, ఇక్కడ అవుట్ పెట్టాను. అవుట్ పెట్టి నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దీనికి వీడియో ఫిల్టర్స్లోకి వెళ్ళి కీయింగ్ అప్లై చేస్తున్నాను. కలర్లోకి వెళ్ళి డిపార్ట్లో కీయింగ్ అప్లై చేశాను. అప్లై చేసి దీని కీయింగ్లో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ ఫస్ట్ కలర్ అప్లై చేసి గ్రీన్ అన్నాను, అప్లై అన్నాను. ఇక్కడ నాకు టాలరెన్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను.
దీన్ని ఇలా మనం వీడియో ఏదన్నా దీనిలో యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు గ్రాఫిక్ అనుకోండి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను సేవ్ యాజ్ ప్రాజెక్ట్ లైబ్రరీ అంటే మళ్ళీ మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, నేను వాడిన గ్రాఫిక్స్ని నా ప్రాజెక్ట్ లైబ్రరీ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఫుటేజ్ తీసేద్దాము. ఫుటేజ్ పక్కన పెడితే చూడండి, ఇక్కడ నుంచి ఒక గ్రాఫిక్ వచ్చింది, ఇది యాడ్ అయింది. సో ఇది మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే మీరు రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ప్రాజెక్ట్ లైబ్రరీ అని చెప్పేసి నేను ప్రాజెక్ట్ లైబ్రరీలో దీన్ని సేవ్ చేసుకోవచ్చు. నా ఓన్ గ్రాఫిక్స్ని సేవ్ చేసుకోవచ్చు. మాస్టర్ కేటగిరీలో వెళ్ళాను, పెట్టుకుని మై ప్రాజెక్ట్స్ అని పెట్టుకున్నాను. పెట్టుకుని ఓకే అన్నాను. దీనిలో సబ్ కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి లోయర్ గ్రాఫిక్స్ అని పెట్టాను ఒకటి. దాని పేరు ఒకటి పెట్టుకున్నాను ఇక్కడ, వెడ్డింగ్ వైట్ అని పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కడ వచ్చింది, ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ లైబ్రరీలోకి నేను క్రియేట్ చేసుకున్నటువంటి చూడండి, మై ప్రాజెక్ట్ లోయర్ థర్డ్ ఒకటి గ్రాఫిక్స్ ఇక్కడ వచ్చింది. దీన్ని నేను వేరే ప్రాజెక్ట్లో కూడా యూస్ చేసుకుంటాను. కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను నేను దీన్ని. కొత్త ప్రాజెక్ట్ తీసుకుని నేను దానిలోకి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. నా దగ్గర ఫుటేజ్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుని దాని మీద వర్క్ చేసుకోవడానికి వీలుగా దీన్ని వాడుకుంటాను. ఫుటేజ్ తీసుకుంటున్నాను దీనిలో. నేను వేరే ప్రాజెక్ట్ లైబ్రరీకి వెళ్ళాను. లాస్ట్లో ఉన్నటువంటి మై గ్రాఫిక్స్ మై ప్రాజెక్ట్లో లోయర్ థర్డ్లో వెడ్డింగ్ ఏదవుతుందో దీన్ని తీసుకొచ్చి వీడియో ట్రాక్ మీద వేసాను. చూడండి, సేమ్ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఇంకా కావాలంటే పేర్లు మార్చుకుంటాను. రైట్ క్లిక్ చేశాను, అన్గ్రూప్ అన్నాను, డేవిడ్ డబుల్ క్లిక్ చేశాను, చందన్ సాయి అని ఉంది ఇక్కడ. దీని ప్లేస్లో నాకు కావాల్సిన పేరు పెట్టుకుంటాను. ఇలా కస్టమైజ్డ్గా మీరు ఎప్పుడన్నా యూజ్ చేసుకుని మీకు ఓన్గా మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవాలనుకునే ఏదన్నా మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటే దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇలా ఇన్నోవేటివ్గా వర్క్ చేసుకోవచ్చు మీరు. ప్రాజెక్ట్ లైబ్రరీ నుంచి ప్రాజెక్ట్ లైబ్రరీ సేవ్ చేసుకోవచ్చు. దాన్ని కంపోజిషన్ సేవ్ చేయడం చెప్పుకున్నాను. కంపోజిషన్ సేవ్ చేసాం మనం. నా నా కంపోజిషన్ సేవ్ చేశాను. అలాగే ప్రాజెక్ట్ లైబ్రరీ కూడా మీరు ఏదైనా సరే టేజర్ ఎడిట్ చేశారో ఆ టేజర్ మళ్ళీ మీరు యూజ్ చేసుకోకుంటే మీ మీ పేరుతో ఆ టేజర్ని సేవ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్ సేవ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. వీడియో లైబ్రరీలో మీరు కొత్త కొత్త ఎలిమెంట్స్ మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మై గ్రాఫిక్స్ అని చెప్పేసి మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు. క్యాన్వాలోకి వెళ్ళారు, ఇక్కడ మీద ఏదైతే వీడియోస్ ఉన్నాయో దీనిలో మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తుంటారో ఆ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్స్ మీరు తెచ్చుకుని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్స్ రెగ్యులర్ యూజ్ చేస్తుంటాను అనుకోండి, నేను ఈ బ్యాక్గ్రౌండ్ తెచ్చి పెట్టుకుంటాను ఇక్కడ. నేను దీన్ని ఎప్పుడు కంటే దీన్ని జస్ట్ ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను అంతే. మీరు మళ్ళీ మళ్ళీ బ్రౌజింగ్లోకి వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేకుండా యాడ్ చేసుకుంటారు. అలాగే ఆడియో లైబ్రరీకి ఆడియోకి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మ్యూజిక్స్ అని ఉంది. నేను కొత్త కేటగిరీ క్రియేట్ చేసుకుంటాను. లేటెస్ట్ సాంగ్స్ అని పెడదాం అనుకుంటున్నాను, లేదా డివోషనల్ సాంగ్స్ అనేది పెట్టుకుంటాను నేను. డివోషనల్ లేదా లేటెస్ట్ ఆడియో అని పెట్టుకుంటాను. దానిలో మరి సబ్ కేటగిరీ పెట్టుకున్నాను తెలుగు. పెట్టుకున్నాను. దీనిలో నేను యాడ్ టు లైబ్రరీ అని చెప్పేసి నాకు కావాల్సినటువంటి పాటలు ఏవైతుంటే ఆ పాటలన్నీ దీనిలోకి నేను తెచ్చి పెట్టుకుంటాను. .mp3 ఇవన్నీ నాకు కొత్త సాంగ్స్ కావాలనుకుంటుంది. ఈ సాంగ్స్ అని నేను తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాను. అన్ని సాంగ్స్ దీనిలోకి వచ్చేస్తాయి. నాకు ఎప్పుడు ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ని డైరెక్ట్ ఇక్కడి నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను నేను సింపుల్గా. ఇవన్నీ కూడా మీకు దీనిలో యాడ్ అయిపోయినాయి. ఇలా మీరు మీ ఇంటర్నల్ లైబ్రరీ కూడా దీనిలో మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా వాడేవి, ఎక్కువ యూస్ఫుల్ ఉండేవి, ఇవన్నీ కూడా ఇంటర్నల్ లైబ్రరీ కూడా మీరు ఓన్గా మీరు లైబ్రరీ క్రియేట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, మీరు సొంతంగా కూడా ఒక కొత్త లైబ్రరీని క్రియేట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అలాగే డే 5కి వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా తెలుగు ఫాంట్స్ ఇన్స్టలేషన్ అంటే రీసెంట్గా మనం ఏదైతే యూస్ చేస్తున్నామో, ఎడిటింగ్ కోసం యూస్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్లో తెలుగు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ ఫాంట్స్ ఎలా యూస్ చేసుకుని మనం టైటిల్స్ వర్క్ చెక్ చేసుకోవచ్చు. అలాగే బేసిక్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ మనకి బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ గురించి లేకపోతే మనం ఏ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నా, ఎటువంటి ప్రోగ్రామ్లో వర్క్ చేస్తున్నా మనకి చాలా ఇబ్బందులు ఎదుగుతాయండి. సో అటువంటి కండిషన్స్లో బేసిక్ హార్డ్వేర్ రేటింగ్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం దీనిలో తెలుసుకుంటాం. అలాగే ఫ్యాక్ట్స్ అంటే మీకు ఉన్న డౌట్స్ కానీ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటాం మనం దీన్ని. అంటే రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి డే 5 కూడా మనం దీనిలో వాడుకుంటామండి.